అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీకృష్ణ సార్. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక గమ్యం ఉంటుంది. గమ్యము, లక్ష్యము లేనటువంటి మనిషి యొక్క జీవితము వృధా. గమ్యం ఎక్కడికి చేరుకోవాలి, లక్ష్యం ఏం సాధించాలి. సో గమ్యము, లక్ష్యము రెండు కూడా అవసరమే. అయితే ఏది చేస్తున్నామో తెలియకుండా కూడా జీవితాన్ని మనందరము కూడా గడిపేటటువంటి అవకాశం ఉంది. అయితే అందుకోసమని చెప్పి మనకేం చేశారంటే ఒక్కొక్క ధర్మంలో ఒక్కొక్క రకంగా. హిందూ ధర్మం లోపల మోక్షం అని చెప్పేసి అన్నారు. చాలా మతాలలో మీరు చూసినట్లయితే స్వర్గం లేదా నరకం దగ్గర జీవితం ఆగిపోతుంది. స్వర్గమా నరకమా, ఏం సాధించాలి నువ్వు? మన విషయంలో అట్లా కాదు. స్వర్గానికి నరకానికి కూడా అతీతమైనటువంటి ఒకటి ఉంది, అది మోక్షము. దీని వెనకాల ఒక లాజిక్ తీసుకొచ్చారు. ఆ లాజిక్ ఏంటంటే కర్మ సిద్ధాంతం. హిందూ ధర్మం మొత్తము కూడా కర్మ సిద్ధాంతంపై ఆధారపడింది. కొద్దిగా జాగ్రత్తగా వినండి. హిందూ ధర్మం మొత్తం కూడా కర్మ సిద్ధాంతం పైననే ఆధారపడింది. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఎవరు చేసిన దానికి వారు అనుభవించక తప్పదు. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, వారు అనుభవించక తప్పదు అని చెప్పేదే హిందూ ధర్మం. అంటే హిందూ ధర్మంలో ఎట్టి పరిస్థితుల లోపల కూడా నీ పాపము కానీ నీ పుణ్యము కానీ నిన్ను వదలదు. అయితే మనం హిందూ ధర్మంలో చాలాసార్లు ఏం తెలుసుకున్నాము? మనం భగవంతుడి యొక్క స్వరూపులము, ఆత్మస్వరూపులము, ఇవన్నీ తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు ఇంకా ఈ పుట్టడం ఎందుకు, జీవించడం ఎందుకు, పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు, ఇవన్నీ అవసరం ఏముంది? ఇవి ఏవి ఎందుకు? అసలు మనం ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఎందుకు చెయ్యాలి? ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? డైరెక్ట్ గా చిన్నప్పుడే సన్యాసం తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఎవరైనా జవాబు చెప్తారా? ఎందుకు వెళ్ళలేము? చిన్నప్పుడే సన్యాసం తీసుకుని వెళ్ళొచ్చు కదా. కోరికలండి, కోరికలన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీరాక బాబు అనిపిస్తుంది జీవితం మీద. అప్పుడు సన్యాసం యవ్వనం, కౌమారం, బాల్యం, కౌమారం, యవ్వనం, అప్పుడు వానప్రస్థంలోకి రావాలి. ఇవన్నీ క్రమేణా మన గురించి పెట్టారు. సో డైరెక్ట్ గా సన్యాసంలోకి వెళ్ళిపోవడానికి అవ్వదు ప్రతి ఒక్కరికి కూడాను. అది ఈ 4 ధర్మాలు అంటే 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ మనం దాటుకొని వెళ్ళాలి. పర్ఫెక్ట్. చైతు ఏదో చెప్తున్నారు. అన్ని అనుభవించిన సన్యాసం తీసుకోవచ్చు, అంటే వానప్రస్థానం తీసుకోవచ్చు, అంతవరకే. ఓకే, ఇంకెవరైనా? చైతన్య ఏదో చెప్పబోతుంది. కర్మలు చెయ్యాలి సార్. కర్మలు చేసిన తర్వాతే ఇవన్నీ బాగా చెప్తున్నారు. ఇంకా బుద్ధి వికసించదండి. అప్పటికి గాని బుద్ధి వికసించదండి. ఇంకా ఏవో ఉంటాయేమో అని అనుకుంటాం కానీ ఏమీ లేదు, జీవితం అంతా శూన్యం అని అప్పటికి జ్ఞానోదయం అవుతుంది. ఇంకెవరైనా జవాబు చెప్పగలరా? నమస్తే సార్. నమస్తే. ఎవరికైతే ఆత్మజ్ఞానం తెలుస్తుందో వాళ్ళు త్వరగా సన్యాసాశ్రమం స్వీకరిస్తారు అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. ఎవరు జవాబు చెప్పింది? ఎవరు పేరు? ఎవరు ఇప్పుడు చెప్పింది జవాబు? రమా సార్. రమా. ఓకే ఓకే. ఇప్పుడు అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. సుధామోహన్ మేడము, రమ గారు ఇద్దరు కరెక్ట్ ఆన్సర్స్, ఇంకా అంటే మోర్ యాక్యురేట్ ఆన్సర్స్ చెప్పారు. ఏమిటి మోర్ యాక్యురేట్ ఆన్సర్స్ అంటే ఏంటి? అందరూ చెప్పినట్టుగా కర్మ చెయ్యనిదే సన్యాసము తీసుకోవడం అనేటటువంటిది అసంభవం. పుట్టినప్పుడే అన్ని వదిలేసేసి వెళ్ళిపోవడం పాసిబుల్ అవ్వదు. అయితే రమా మేడం లాస్ట్ లో ఏం చెప్పారు? బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో, ఓకే, చక్కటి మాట చెప్పారు. బుద్ధి వికసించినప్పుడు సన్యాసం.
అంటే పరిణతి రాకముందు సన్యాసము తీసుకోవడం అనేటటువంటిది అసంభవము. సార్ హలో. పుట్టినప్పుడు ఏ కోరికలు ఉండవు కదా, డైరెక్ట్ గా సన్యాసంలోకి వెళ్తే కోరికలే ఉండవుగా. ఉండవా? చిన్నపిల్లలకు కోరికలు ఉండవా? చాక్లెట్ల దగ్గర బిస్కెట్ల చిన్నపిల్లలంతా స్వార్థపరుడు ప్రపంచంలో ఇంకెవ్వరు ఉండరు. వాళ్ళకు బుద్ధి ఎక్కడ వికసిస్తుంది? అసలు బుద్ధి అనేది ఏర్పడడమే వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత ఏర్పడుతుంది కదా. సో 10 ఏళ్ళు 15 ఏళ్ల వరకు 10-15 ఏళ్ల వరకు కూడా వాళ్ళకు కోరికలతోటే గడుస్తూ ఉంటుంది. ఒక చాక్లెట్ కావాలి, ఒక బిస్కెట్ కావాలి, అందరూ గుర్తించాలి, అందరూ బాగా ప్రేమ చేయాలి, అందరూ ముద్దు చేయాలి అనేటటువంటి కోరికలు వాళ్ళ లోపల ఎక్కువ ఉంటాయి. అయితే రమగారు చెప్పినటువంటి ఒక మాట, ప్రసన్న గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. బుద్ధి వికాసం వల్ల వైరాగ్యం కూడా వస్తుంది కదా సార్? కరెక్ట్. అదే వైరాగ్యం అంటేనే ఇక్కడ, అంటే ఆవిడ ఉద్దేశం కూడా అదే, రమా గారి ఉద్దేశం కూడా బుద్ధి వికసించిన తర్వాతే వైరాగ్యం వస్తుంది. బుద్ధి వికసించడానికి సమయం అంటూ పెట్టలేదు మనకు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ ఏజ్ అని పెట్టలే. కానీ ఏం చేశారంటే సుధామోహన్ మేడం చెప్పిన దాన్ని, రమా గారు చెప్పిన దాన్ని కలపండి ఇద్దరు కూడా. ఓకే, కలిపినట్లయితేనే మీకు అర్థమవుతుంది. ఏంటంటే సుధామోహన్ మేడం ఏం చెప్పారు, కొన్ని అవస్థలను దాటందే కొన్ని విషయాలు తెలియవు. పెళ్లి చేసుకోకముందు నేను మగవాళ్ళ గురించి చెప్తున్నా, పెళ్లి చేసుకోకముందు మగవాళ్ళకి అసలు కష్టాలంటే ఏంటో తెలుస్తాయా? చెప్పండి, ఎవరైనా జవాబు చెప్పండి. మగవాళ్ళకి అసలు కష్టం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. జీవితం రెడీమేడ్ గా దొరుకుతాయి సార్, అన్ని రెడీమేడ్ దొరుకుతాయి, అందుకు తెలియదు సార్. అమ్మాయిలు కూడా ఆడవాళ్ళకు కూడా అంతేగా. తెలియదు సార్. ఆడవాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అసలు ఆడవాళ్ళకే ఎక్కువ కష్టం, అసలు మొత్తం అంతా వీళ్ళ మీదే. ఈ సముద్రం ఎంత లోతుందని ఎవరికి తెలియదు సార్, దిగితే కానీ లోతు తెలియదు సార్. ఇంట్లో పని, బాధ్యతలు అన్ని, రిలేషన్స్, మర్యాదలు అన్ని వీళ్ళకి. అవును, బాగా చెప్పారు. వండర్ఫుల్. అందరూ కూడా ఇవాళ ఇంకో చాలా బాగా చెప్తున్నారు. కొంతమందికి సన్యాస దీక్ష రమణ మహర్షి గారు 16 ఏళ్ళకే ఆయన బయటికి వచ్చేసినాడు కదా. ఎక్కడో 100-1 ఒకళ్ళు పూర్వజన్మ సుకృతం వల్ల ఉంటారు కదండి. అప్పటికే ఒకసారి ఇందాక ఎవరో మాట్లాడుతుంటే మనం ఆవిడని ఆపేసి వేణుగోపాల్ గారు మాట్లాడారు. ఆవిడ ఎవరు మాట్లాడుతున్నారు ఒకసారి మాట్లాడండి. ఇందాక చిన్నతనంలోనే సన్యాస దీక్ష ఇస్తారు కదా సార్ చాలా మందికి. ఇప్పుడు మొన్నే రీసెంట్ గా కంచికామకోటిలో కూడా చిన్నతనంలో ఇస్తారు కదా, మరి వాళ్ళని బలవంతంగా తీసుకొస్తారా? సన్యాస దీక్ష ఎప్పుడైనా తీసుకోవచ్చు, దానికి ఏమీ సంబంధం లేదు. కానీ నేను అనేది ఇందాక ఆవిడ చెప్పిన రమా గారు అన్నటువంటి మాటకు ఒక్కసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి, మీకే మళ్ళీ రికార్డింగ్ బాగుండదు. ఇవాళ కేవలం ఉపోద్ఘాతం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా విన్నారనుకోండి. యాక్చువల్ గా మీ అందరికీ కూడా చాలా విషయాలు తెలుసు, ఎందుకంటే మీరు అందరూ కూడా ఉపదేశ సారం విన్నారు కాబట్టి చాలా చక్కగా దీన్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి, వింటే మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి. యాక్చువల్ గా మీకు చాలా విషయాలు తెలుసు. అయితే ఈ నిర్వాణ దశకంలో ఏంటంటే కొద్దిగా మనం ఏంటంటే కాస్త డెప్త్కి వెళ్ళి తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఏంటి జీవితం లోపల పుట్టగడమే కొంతమందికి వచ్చింది అంటే అది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం. పుట్టకతోటే వచ్చింది అంటే ఇప్పుడు రమణ మహర్షి కావచ్చు, ఇంకెవరైనా గొప్ప వాళ్ళు కావచ్చు, చిన్నప్పుడే వచ్చింది అంటే అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం. కొంతమందికి ఒక వయస్సు వచ్చాక కొన్ని సంఘటనల వల్ల కొంతమందికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరికి? ఉదాహరణకి రామకృష్ణ, ఆయన పేరేంటి, వివేకానందుడు, బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. ఎస్ అబ్సల్యూట్లీ. వీరందరికీ కూడా పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని సంఘటనలు జరగడం వల్ల వారికి అది వెంటనే, ఒక మనిషి చనిపోగానే అతనికి వైరాగ్యం వచ్చేసింది, ఒక మనిషిని ముసలితనంలో చూడగానే అతనికి వైరాగ్యం వచ్చేసింది, వెంటనే అతను గౌతముడు బుద్ధుడుగా మారిపోయాడు. అవునా? ఒక భార్య, పిల్లలు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అతను వాళ్ళందరినీ వదిలేసేసి మహానుభావుల్లాగా అయిపోయాడు. దానికి కారణం ఏం చెప్పుకుంటాము అంటే ఏంటంటే మనుషుల లోపల పరిణతి ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కష్టం. కాకపోతే మన హిందూ ధర్మంలో, ఓకే, మళ్ళీ ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. మళ్ళీ సుధామోహన్ చెప్పిన, ఆవిడ మేడం చెప్పిన మాటలు, ఈ రమగారి మాటలు కలిపి చెప్తున్నాను. మీ అందరికీ తెలిసినవే, మళ్ళీ కాస్త ఒక ఛానల్లో పోస్ట్ చెప్తున్నాను అంతే. ఏంటి? జీవితంలో ముందు ధర్మం నేర్చుకోవాలి చిన్నప్పుడు. ఎందుకంటే చిన్నప్పుడు బుద్ధి వికసించదు. ఒప్పుకుంటారు కదా అందరూ, చిన్నప్పుడు బుద్ధి వికసించదు. అంటే కొంతమంది పుట్టుకతోటి దైవం, అది వాళ్ళని వదిలేసేయండి, ఎక్సెప్షన్ కేసెస్, స్పెషల్ కేసెస్ వదిలేయండి. చిన్నప్పుడు ఇంకా బుద్ధి వికసించదు.
మనస్సు ఏర్పడి, భావాలు ఏర్పడి, అభిప్రాయాలు ఏర్పడడానికి కొంత మెచ్యూరిటీ లెవెల్. అందుకే పూర్వకాలంలో ఏమయ్యేది, 16 ఏళ్ల వరకు కూడా విద్యాభ్యాసం చేసేవాళ్ళు, 16 ఏళ్ల తర్వాత దేశాటన చేసేవాళ్ళు. ఒప్పుకుంటారా అందరూ? ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, వెరీ గుడ్. ఎవరు అది. సో అదే మనం ఇప్పుడేమైందంటే మన చదువు 20 నుంచి 23, 24 ఏళ్ల వరకు సుమారుగా 26 ఏళ్ల వరకు కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే మనం చదివే చదువుని బట్టి 30 ఏళ్ల వరకు కూడా చదువుకోవడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. ఓకే, ఈ 30 ఏళ్ల వరకు కూడా ధర్మం నేర్చుకోవాలి. ధర్మం అంటే ఏంటి? ఒక పని సరిగా ఎలా చేయాలి అనే దాన్ని ధర్మం అంటారు. సింపుల్ గా మన లేమెన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే, ఒక పనిని సరిగ్గా ఎలా చేయాలి అనేదాన్ని ధర్మము అంటారు. ఒక పనిని సరిగా ఎలా చెయ్యాలి అంటే, ఎవరిని బాధించకుండాను, ఎవరితోని ఎలా సంభాషణ పెట్టుకోవాలి, ఏ సబ్జెక్ట్ లో ఏ విషయం ఉంటుంది. ఫిజిక్స్ అంటే ఏముంది, ఇప్పుడు ఎంబీఏలో ఏముంది అంటే ఫిజిక్స్ ఉంది అన్నాను అనుకోండి, అందరూ నవ్వుతారు నన్ను చూసి. అంటే అందరికీ తెలుసు ఎంబీఏలో ఫిజిక్స్ ఉండదు అన్న విషయం అందరికీ తెలుసు. సో అంత మాత్రం తెలిసి ఉండాలి. అంటే ప్రపంచ జ్ఞానం కొద్దిగా తెలిసి ఉండాలి, వ్యావహారిక జ్ఞానం కొద్దిగా తెలిసి ఉండాలి. ఇంటికి ఎవరన్నా వచ్చారు, నవ్వుతూ పలకరిస్తాము, ఎవరు కావాలి ఏంటి అంటాం. అఫ్ కోర్స్ అలా కూడా అనం మనం ఈ రోజుల్లో. ఎవరు ఏం కావాలి, లేరు, ఇంట్లో లేరు, తక్కువ, అది కూడా తప్పే. బట్ అది కూడా మనం నేర్పించడం లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే ధార్మిక సంస్థలు, ఇప్పుడు ఈ విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ ఎందుకు కష్టపడి పనిచేస్తున్నాయి? ముందు కుటుంబంలో ఉండాల్సినది ఉందా? నేను ఒక చిన్న బుక్ మీకు సజెస్ట్ చేశాను, జ్ఞాపకం ఉందా? 10-20 రూపాయల బుక్, కుటుంబానికి కరదీపిక అని. అందులోపల పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు వరకు ఏం చెయ్యాలి మనం జీవితంలో అనేవి ఉన్నాయి. ధర్మ నియమాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక మొదటి 20-30 ఏళ్ల లోపల మనం ఏంటంటే ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలి అంటే, రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మిగిలిన జీవితం అంతా కూడా ఎలా గడపాలి, డబ్బుని ఎలా సంపాదించాలి, కోరికలను ఎలా తీర్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ముందు కొంత తెలిపి పెడతారన్నమాట. వాళ్ళు జీవితంలో ఉన్నటువంటి అవస్థలేంటి అన్ని కూడా తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత అప్పుడు మనిషి ఆనందంగా ఈ పరిణతితో గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. ఏమని, అమ్మయ్య ఇంకా నాకు ఒక మంచి భార్య వస్తుంది, ఆ భార్య నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి ఇక చాలా. ఆ తర్వాత తెలుస్తుంది జీవితంలో సంతోషమే కాదు, దుఃఖం అనేది కూడా ఒకటి ఉంటుంది అన్నటువంటి విషయం అప్పటిదాకా తెలియని వాళ్ళకి వివాహం అయిన తర్వాత కష్టములు అంటే ఏంటో తెలుస్తాయి. వాళ్ళు అంటున్నారు అన్నమాట, భార్య అంటుంది ఈ రోజు నుంచి పెళ్లి లోపల అంటుంది భార్య, ఈ రోజు నుంచి నీ కష్టాలు సుఖాలు నావి అంటుంది, అందులో నేను కూడా పాలు పంచుకుంటాను అంటుంది. అంటే వీడంటాడు అన్నమాట, నాకు కష్టాలంటే ఏంటో తెలియవు అంటే, ఇన్ని రోజులు నీకు పెళ్లి కాలేదు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది అనమాట. అనడం వల్ల ఏమవుతుంది, సో మొత్తం మీద అక్కడి నుంచి జీవితం లోపల ఒడిదొడుకులు అంటే ఏమిటి, బాధ్యత అంటే ఏమిటి, బాధ్యత తెలిసిన తర్వాత ఒక వ్యక్తి సరైనటువంటి జీవితాన్ని గడపగలుగుతూ ఉంటాడు. బాధ్యత తెలిసిన తర్వాత బాధ్యత తెలిసినటువంటి వ్యక్తుల యొక్క పద్ధతి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇళ్లలో చక్కటి బాధ్యతలు తెలిసిన వాళ్ళు, అన్ని రకాల పనులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కటి బాధ్యతను మనము చేసిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అదంతా కూడా ఒక 25 ఏళ్ల పాటు ఆ భార్య, పిల్లలు, ఈ ఒక కొత్త ప్రపంచం. ఎందుకంటే అప్పటి వరకు మనం ఎంతో ఇష్టపడ్డ తల్లిదండ్రుల కంటే కూడా మనకు ఎంతో ఇష్టమైనటువంటి పిల్లలు, ఎంతో ఇష్టమైనటువంటి మనకు భార్య, అది దేవుడు ఇచ్చినటువంటి ఒక అట్రాక్షన్. భార్య గాని భర్త గాని ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప అట్రాక్షన్. తర్వాత ఏమవుతుంది, భార్య భర్త వీటి నుంచి వచ్చినటువంటి ఆనందాలు, పిల్లలకి మళ్ళీ మనం చేస్తున్న విషయాలలో వాళ్ళ ఆనందంలో మనకు తట్టుకోలేని ఆనందం కనిపించడము, వాళ్ళ అభివృద్ధిలో మన అభివృద్ధిని పెంచుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. చేస్తూ జీవితం ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది. పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మెల్లగా తెల్ల జుట్టు రావడము, శరీరం లోపల ఆరోగ్యము దెబ్బతిండము, ఒక్కొక్క అవయవంలోనూ ఒక్కొక్క చిన్న చిన్న లోపము, డయాబెటీస్, బీపీ, షుగర్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో మనకు, థైరాయిడ్, ఇవన్నీ. అప్పుడు ఏమవుతుందంటే, ఓకే దేవుడు నన్ను అర్థం చేసుకోమన్నాడు, మెల్లమెల్లగా డిటాచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శరీరం ఏ విధంగానైతే అభివృద్ధి చెందుతూ ఆరోగ్యవంతంగా 35 ఏళ్లకి ఎలా అయితే ఉందో, 35 ఏళ్ల తర్వాత క్రమ పద్ధతిలో తగ్గుతూ ఉంటుంది అని అర్థం చేసుకోమని దేవుడు చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి మనము, మెల్లమెల్లగా 35 నుంచి 45 ఏళ్ల వరకు అన్ని బాధ్యతలు తీర్చుకుంటూనే మెల్లమెల్లగా కొద్దిగా భగవంతుడి వైపు నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉండాలంటే పోయి ఇక భజనలు చేయడము అవి కాకుండా కొంత చేసినా తప్పులేదు, భజనలు చేసినా తప్పులేదు, చేస్తూ కొంత అలవాటు చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గం కూడా అలవాటు చేసుకుంటూ పిల్లల కోసమో తర్వాత మన కోరికల కోసమో దేవుణ్ణి కోరుకుంటాం. అస్సలు తప్పు కాదు, దేవుని కోరికల కోసం కోరడంలో తప్పు కాదు. కోరికల కోసమే కోరడం తప్పు, కానీ కోరికల కోసం కోరుకుంటూ తర్వాత స్థాయిలోకి ఎదగడం చాలా మంచి పని, ఏం తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు నారాయణ భట్టాద్రి ఉన్నారు, ఆయన ఏం చేశారు, ముందు నా ఆరోగ్యం గోల ఆయన మాట్లాడితే కష్టమైన సంస్కృత శ్లోకాలు వదిలేయడము,
చూసుకో ఇంకొక బాణం వేస్తున్నా అని చెప్పేసి ఇంకొక సంస్కృత శ్లోకం వదిలేసేవాడు. వదిలేసి ఇదిగో ఇది శ్రద్ధరా, ఇది నీకు పైనుంచి కింది వరకు మాల లాంటి ఛందస్సు, కాబట్టి ఇందులోపల నీకు ఇది చేశాను, నువ్వు ఇన్ని చేసిన వాడివి, నా ఆరోగ్యం నీకు ఒక లెక్కన, ఇలా అంటే ఆరోగ్యాన్ని నువ్వు చేయగలవు అని ఇలాగా కోరికలతో కోరుకోవడంలో ఏమీ తప్పులేదు. అయితే ఆ కోరికలు కోరుకుంటూ 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 కొన్ని రోజులకు ఏమవుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి గ్రంథాలని చదవడం మొదలెడతాము. చదవడం మొదలెడుతూ అందులో కోరికలతో పాటుగా తత్వాన్ని కూడా క్రమ పద్ధతిలో తెలుసుకుంటూ ఉంటాము. క్రమ పద్ధతిలో తత్వాన్ని తెలుసుకున్న తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. మనకు కూడా అర్థమవుతుంది, మన కళ్ళ ముందు మనకు తెలిసిన వాళ్ళందరూ జీవితాన్ని వదిలేయడం చూస్తూ ఉంటాం. ఎంతో మంది చిన్నతనంలోనే జీవితాన్ని వదిలేయడం, ఎంతో మంది కష్టాలతో జీవితాన్ని బతకడము, కొన్ని దేశాలలో వారి తప్పేమీ లేకుండా వాళ్ళ జీవితం నాశనం అయిపోవడము, కొంతమందికి భోజనాలు దొరకకుండా ఉండడము. మన సుఖంలో ఎంతో మందికి సుఖం లేని వాళ్ళు, మన సుఖాన్ని ఎంతో మందికి లేని వాళ్ళు ఉంటారు. ఈ గ్రూప్ లో ఎవరికైనా తల్లిదండ్రుల ప్రేమ అస్సలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు జీరో. ఓకే, పిల్లలు, భర్త, భార్య ఇటువంటి సుఖాలు కొద్దిగా అయినా 5% అయినా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, ఒక్కసారైనా స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? ఎవరైనా చేయలేపండి సార్ నేను స్కూల్కి వెళ్ళలేదని. ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు. ఓకే, ఒక్కరోజు కూడా, ప్రతిరోజు అన్నం తినడానికి చాలా కష్టం అయిపోతుంది, ప్రతి పూట తినడానికి కష్టం అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఓకే, ఎవరికి లేదు. సార్ ఇంటర్నెట్ కూడా కష్టమైతుంది సార్, పక్క వాళ్ళ ఇంటర్నెట్ చూస్తున్నాం, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ ఇంటర్నెట్ చూస్తున్నామని అన్న వాళ్ళు ఎంతమంది? మా ఇంటర్నెట్ 200 రూపాయలు నెలకు పెట్టడం కష్టమైతుంది సార్, సో మేము పక్క వాళ్ళ ఇంటర్నెట్ వాడుకుంటున్నాము, డబ్బు కోసం ప్రాబ్లం అయ్యి. కనెక్షన్ ప్రాబ్లం ఉంటే వేరే వాడిని వాడుకుంటే దాన్ని మీరు ఇంట్లో కలపద్దు. ఇవన్నీ లేని వాళ్ళు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది. ఇవన్నీ మీరు చెప్తుంటే అదే అనిపించింది సార్, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ లైఫ్ అసలు ఎంత కష్టంగా ఉంటుందో కదా అని. దారుణంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇప్పుడు మన దేశము, మన లాంటి దేశాలు గాజా, ఇప్పుడు పాపం ఆఫ్ఘనిస్తాన్, గాజా, పాలెస్టైన్ అక్కడ ఎలా ఉన్నారు సార్? పేపర్స్ లోని అవే ఫోటోగ్రాఫ్స్. పాపం తిండి లేక చాలా బాధ వస్తుంది చూస్తుంటే. ఎన్నో చోట్ల యునైటెడ్ నేషన్స్ ఫుడ్ సప్లై చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళ ఫుడ్ వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటారు. దేశం మీద ఎప్పుడు బాంబు పడుతుందో తెలియదు. ఆఫ్ఘనిస్తాన్ మనం తెలుసుకున్నాం. వాడు బార్డర్ మారేటప్పుడు ఆ పిల్లాడు ఇలా తల్లి చేయబట్టుకుని ఇలా ఊపుకుంటూ నడుస్తున్నాడు. పాపం ఆ పిల్లాడికి కనీసం తెలియని కూడా తెలియదు మా నాన్న గుండెలో ఎంత భారం ఉంది, మా అమ్మ ఎంత బాధపడుతుంది అన్నటువంటి విషయం తెలియదు. ఇటువంటివి ఎన్ని జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇవన్నీ జరగకుండా కష్టాలు మేము అనుభవించిన వాళ్ళమే సార్. ఏంటమ్మా? కష్టాలు మేము అనుభవించిన వాళ్ళమే అంటున్నాం. కష్టాలు అనుభవించారు, ఇవన్నీ దొరకలేదు మీకు, అంతేనా? అవును సార్. ఇవన్నీ మీకు ఇప్పుడు ఈ కష్టాలన్నీ మీరు అనుభవించారు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు అనుభవించారు. అవును సార్. ఓకే, అంటే ఫుడ్ కి వాటికి అన్నిటికీ కష్టమైంది, తల్లి ప్రేమ దొరకలేదు, పిల్లల ప్రేమ దొరకలేదు అవి మీరు అంటున్నా? తల్లి ప్రేమ కాదు, మా నాన్నగారు 6th క్లాస్ లో చనిపోయారండి. అంటే మీరు నేను అంటున్నది అసలు దొరకని వాళ్ళ గురించి చెప్తున్నా. అసలు తల్లి తండ్రి ప్రేమ దొరకని వాళ్ళు, పిల్లల ప్రేమ దొరకని వాళ్ళు, ఇంటర్నెట్ లేని వాళ్ళు, ఫుడ్ లేదు. ఇప్పుడు మీకు రోజు ఫుడ్ తినడానికి ప్రాబ్లం అవుతుందమ్మా? ఇప్పుడు ఏం లేదండి. అప్పుడు మేము చిన్నప్పుడు మేము ఆదివారాలు వచ్చినంటే కూలి పనికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా నాన్నగారు లేదు ఎప్పుడు. కష్టాలు వేరు. మీరు కూలి పని చేస్తే డబ్బు వస్తుంది, కానీ కూలి పని చేద్దాం అనుకున్నా కూడా లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? ఇప్పుడు మీరు ఎన్నో దేశాలలో పాపం పని చేద్దామంటే కూడా తెలియకుండా, వెనిజులా అని ఒక అందమైన దేశం ఉంది. ఆ దేశం లోపల అసలు ఈ వరల్డ్ బ్యూటిఫుల్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడి నుంచే, మిస్ యూనివర్స్ లు, మిస్ వరల్డ్ లు అందరూ అక్కడి నుంచే వచ్చేవాళ్ళు. అంత అందమైన దేశము, అద్భుతంగా పెట్రోల్ రిసోర్సెస్ ఉన్నటువంటి దేశము. ఆ దేశం లోపల ఎంత వచ్చిందంటే అక్కడున్న రాజులు కూడా ఏం చేశారు, ఇష్టం వచ్చినట్టుగా ఆ వచ్చిన డబ్బంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడేశారు. తర్వాత ఏమైంది, మెల్లమెల్లగా దేశం దెబ్బతిన్నాక ఇప్పుడు వాళ్ళకి డబ్బుకి ఇది లేదు. తల్లి పిల్లల్ని, తన పిల్లలు ఉంటారు కదా, పిల్లలని వ్యభిచారానికి పంపించి ఒక పూట భోజనం వస్తే చాలు. ఒక మాంసం ముద్ద వస్తువు కంటే ఒక శరీరం చీప్ గా దొరుకుతుంది. ఎన్ని దేశాలలో తెలుసా? ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఎన్ని దేశాలలో తెలుసా?
ఒక కిలో మాంసం మనం కొనుక్కుంటాం కదా, అంతకంటే చీప్ గా దొరుకుతున్న శరీరాలు ప్రపంచంలో కోట్లాది. సో ఇవన్నీ ఏం చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు కూడా. పిల్లలని వ్యభిచార వృత్తులకు పంపించి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎన్ని దేశాలలోనో లెక్కలేదు. ఉద్యోగ అవకాశాలు అసలే లేవు అసలు అక్కడ. జీరో అయిపోయింది ఇప్పుడు. సో ఏమైందంటే, సో ఏంటమ్మా దారుణంగా ఉంది సార్ వింటుంటేనే. అసలు నేను చెప్తున్నా కదా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ప్రపంచాన్ని. చూస్తే మీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఇన్ని ఇచ్చిన భగవంతుణ్ణి మనం క్వశ్చన్ చేయడం కరెక్టా? మనము దేవుణ్ణి క్వశ్చన్ చేయడం అనేటటువంటిది అస్సలు కరెక్ట్ కాదు. దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్లు ఎన్ని ఇచ్చాడంటే, రేపు గనక మనం వెళ్ళి నేను కష్టాలు పడ్డాను దేవుడా అని చెప్పేసి దేవుడి దగ్గర చెప్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ తీసారే నూనెలు వేయండి అంటే, సార్ బజ్జీలు వేసుకో, పకోడీలు వేసుకో, కానీ బాగా మానేదాకా తీయకంటాడు. ఆ చెంప ఈ చెంప వాయించి కొడతాడు. ఎందుకంటే మనం అదృష్టవంతులం. మీరు గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం అదృష్టవంతులం అని తెలుసుకోవడం కంటే పెద్ద దురదృష్టం లేదు. ఒక్కసారి ఎవరైనా ఈ సెంటెన్స్ రిపీట్ చేస్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? అదృష్టవంతులం అని తెలుసుకోవటం కంటే పెద్ద మనం ఎంత అదృష్టవంతులు అన్న సంగతి తెలుసుకోపోవడమే పెద్ద దురదృష్టం. రైట్. ఇంకెవరన్నా? మనం అదృష్టవంతులం అని తెలుసుకోపోవడమే దురదృష్టం సార్. రైట్. ఇంకెవరైనా? ఇన్ని వస్తువులు ఉండి కూడా మనం దాన్ని గుర్తించక ఇంకా కావాలి, ఏదో కావాలి అనుకుంటూ నిరంతరం బాధపడుతూ వాళ్ళని చూసుకొని వీళ్ళని చూసుకొని కంపేర్ చేసుకుంటూ వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది అని బాధపడకుండా మనం అదృష్టవంతులు, అన్ని వసతులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయని చాలా తృప్తిగా మన సాధన మనం చేయాలి. ఇందులోపల ఒక్కటి కూడా లేని వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒకటో రెండో లేని వాళ్ళు ఉండొచ్చు ప్రపంచంలో చాలా మంది. కానీ ఇవన్నీ కూడా లేని వాళ్ళు ఎంతమందో, ఎవరికి పుట్టారో, ఎవరితో ఉన్నారో ఏమీ తెలియకుండా, ఎందుకు బతుకుతున్నారో తెలియకుండా, ఆకలి సావులకి గుండెల మీద మొత్తం అవి ఏమంటారు ఎముకలన్నీ కనిపిస్తూ బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని ఏలిస్తున్నప్పుడు మీరు బెంగాల్లో జరిగినటువంటి అక్కడ అసలు భోజనాలు దొరకక ఎన్ని వేల మంది, ఎంత లక్షల మంది చచ్చిపోయారు తెలుసా? ఎన్ని రకాలుగా ఆకలి సావులు ఉన్నాయో తెలుసా ప్రపంచంలో? దేవుడికి ఉన్నటువంటి ప్రపంచంలో ఒకే ఒక గొప్ప దేశము భారతదేశం. భారతదేశాన్ని అద్భుతమైనటువంటి భరతఖండాన్ని అద్భుతమైనటువంటి దేశంగా ఇచ్చి భగవంతుడు ఏం చేశాడంటే, చక్కటి వాతావరణము, చక్కటి పంటలు. మరి ఎవరికి కావాల్సిన పంట వాళ్ళకి. రైసు, గోధుమ ప్రపంచంలో ఈ రెండే గొప్పవి అన్నమాట. ఒకసారి గుర్తుంచుకోండి, వాళ్ళు చెప్పిన ఉపోద్ఘాత చాలా గొప్పది. రైసు, గోధుమ. ఈ రైసు, గోధుమ మన దగ్గర స్టార్ట్ అయ్యాయి. ఆ దేశాలకి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదా సార్? మరి కనీసం ఫుడ్ అన్నా ఇవ్వడానికి వస్తున్నారు, కానీ ఎంత ఇస్తారు? ఇప్పుడు ఏమైందంటే స్వార్థము ప్రపంచంలో. మీ అందరికీ చెప్తే కొన్ని స్టాటిస్టిక్స్ మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచం యొక్క జనాభా 7 బిలియన్ మంది, 700 కోట్ల మంది. ప్రతిరోజు ఫుడ్ 15 బిలియన్ మందికి తయారవుతుంది. 1500 కోట్ల మందికి ఫుడ్ తయారవుతుంది. ప్రతిరోజు 1 బిలియన్ మంది ఆకలి సాగు చచ్చిపోతున్నారు. ఇంకా ఎంతో ఆకలి సాగు చనిపోవడంలే, ఆకలితోని ఉంటున్నారు భోజనం దొరకకుండా. 3-4 బిలియన్ మందికి అసలు రెండో పూట భోజనం లేదు. మన ఇండియాలో అకేషన్స్ కి ఫుడ్ బాగా వేస్ట్ చేస్తున్నారు సార్. మన ఇండియాలో అకేషన్స్ కి అయితే పెళ్లిళ్ళకి ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందో, ఎంత వేస్ట్ అయిపోతుందో. జై శ్రీకృష్ణ. పద్మావతి మేడం చెప్పండి. ఆఫ్రికా కొన్ని దేశాలు అయితే, కొన్ని స్టేట్లు అయితే నరమాంస భక్షకులు అయిపోతున్నారు సార్. ఇది దొరక్క వాళ్ళకి ఇది లాగా ఇప్పుడు అందరూ కూడా అట్లా పరిస్థితులు ఉన్నాయి సార్. ఇంకా అమెరికాలో కూడా మనకి ఇక్కడి నుంచి మనకి బాగా కనిపిస్తుంది, కానీ దూరపు కొండలు నునుపు అంటారే, అక్కడ అదే పవర్టీ ఉంది. మన యూట్యూబ్ లో చూస్తామండి, దే మెనీ పీపుల్ జస్ట్ ట్రైన్ ఆన్ ద ఫుట్ పాత్ వెయిటింగ్ ఫర్ సమ్బడీ టు హెల్ప్ ఫుడ్, అన్నం భోజనం పెట్టడానికి. నిన్న చూస్తాం సార్ మెక్సికో అండ్ అదర్ ప్లేసెస్. మనం అట్లా చూస్తే మనం చాలా మంచి మన భారతదేశం. మనము ఈ దేశంలో పుట్టడము అదృష్టం. ఈ దేశంలో హిందూ ధర్మంలో పుట్టడము ఎన్నో వందల వేల లక్షల కోట్ల జన్మలలో చేసుకున్న అదృష్టం. ఈ అదృష్టాన్ని గుర్తించకపోవడము అన్ని అదృష్టాల కంటే పెద్ద దురదృష్టం. నాకు అప్పుడప్పుడు జనాలు కాల్ చేసి మాట్లాడతారు, సార్ కొద్దిసేపు మాట్లాడచ్చా? మాట్లాడండి. మాట్లాడగానే ఎలా ఏడుస్తారంటే, వాళ్ళ ఏడుపు చూస్తే నాకు భయం వేస్తుంది. ఏమైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి ఏమైనా అయిందా, ఏమన్నా జరిగిందా, ఎంత భయపడిపోతాను.
తీరా చూస్తే ఏం లేదు, పక్కింటి వాళ్ళు తనను ఎలా బాధ పెట్టారు అని చెప్పేసి ఏడుస్తారు. నేను టైం ఇచ్చిందే, నాకున్నదే టైం తక్కువ, ఆ టైం నేను స్పెషల్ గా ఇస్తే ఈ ఏడుపులు ఏంటంటే వాళ్ళు ఇలా అన్నారు నన్ను అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఏమనాలి, ఇంకా ఏమనాలి? ప్రపంచంలో ఎంతో కష్టంగా జీవితాన్ని సార్. అయితే ప్రపంచంలో చిన్నది అరక్క ఉన్నది. అది సో ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, కానీ భగవంతుడు మనకి ఇంత మాత్రము ఒక చిన్న కూడు గూడు గుడ్డ. హిందూ ధర్మం ప్రకారం అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, ధర్మము, అర్థము, కామము, మోక్షము, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఒక సీక్వెన్స్ లో ఉన్నాయి. బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో చక్కగా ఎంజాయ్ చేయండి. ఏం ఎంజాయ్ చేయాలి? డబ్బు సంపాదించండి ధర్మబద్ధంగా. నెక్స్ట్ కోరికలు తీర్చుకోండి. కామం అంటే కోరికలు తీర్చుకోండి. ధర్మబద్ధమైనటువంటి కామం అంటే ఏంటి? ఇల్లు కొనుక్కోండి, బంగ్లాలు కొనుక్కోండి, భార్య, పిల్లలు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ ముఖంలో సంతోషాలు తప్పకుండా తీర్చుకోండి. అస్సలు వాటికి ఏమి వెనకాడద్దు. చక్కగా మీకు ఇది వస్తువు కొనాలి అనిపించిందంటే, మీకు శక్తి ఉంటే కొనుక్కోండి, అంతే. దాన్ని మీరు ఆలోచించద్దు. నెక్స్ట్ మోక్షం వైపుకు ముందు వెళ్ళండి. ఇంతవరకు బాగా చేస్తారు. ఈ చేసేదంటూ అర్ధకామంలో జనాలు ఏం చేస్తారంటే ధర్మం పాటించకుండా చేస్తారు. తప్పైనా సరే నాకు ₹1 ఎక్కువ వస్తే బాగుండు. ఎంత కొట్టుకోవాలి మనం? అయ్యయ్యో, వేరే వాడి డబ్బు తిన్నామా, వేరే వాడి దగ్గర సహాయం తీసుకున్నామా, వేరే వాడితోటి మనము ఎన్నో అవకాశాలు తీసుకున్నాము, వేరే వాళ్ళ యొక్క సమయాన్ని మనం వాడుకున్నాము, వేరే వాళ్ళ డబ్బును వాడుకున్నాము, ఇవన్నిటికీ మనం సిగ్గుపడుతూ ఉండాలి. సిగ్గుపడుతూ ఏంటి, మనము దాన్ని ఎలా మనం వాళ్ళ సేవని మళ్ళీ మనం వాళ్ళకి రిటర్న్ ఇవ్వగలం. వాళ్ళు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి బియ్యం తెచ్చుకుంటే మళ్ళీ బియ్యం వాపస్ ఇచ్చేస్తాం. అదే విధంగా మీరు ఏదన్నా పెళ్లికి వెళ్ళారంటే మీరు వాళ్ళకి భోజనం పెట్టారంటే భోజనానికి 2 రెట్ల పైసలు ఇచ్చేసరండి. గిఫ్ట్ అంతకంటే బెటర్ గిఫ్ట్ ఇవ్వండి. ఏదో ఒకటి, ఎవ్వడికి రుణపడి ఉండకండి జీవితంలో. సో ఈ విధంగా అర్ధకామాలని పూర్తి చేసుకుని, ధర్మబద్ధమైనటువంటి అర్ధకామాలను పూర్తి చేసుకున్న తర్వాత మోక్ష సాధనకై ప్రయత్నించాలి. అప్పటికి ఏమవుతుందంటే జీవితంలో పరిణతి వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు సన్యాసం తీసుకుంటారు. అంటే సన్యాసం ఎందుకు తీసుకోవాలి అంటే అప్పుడు ఆలోచన మొదలవుతుంది. నేను ఎందుకు పుట్టాను అసలు? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోతున్నారు, నా స్నేహితులు చనిపోయారు, నా బంధువులు చనిపోయారు, నా వయస్సు వాళ్ళందరూ చనిపోయారు, నేను ఎందుకు బతుకుతున్నాను? నేను కూడా అలా మరణం కోసం ఎదురు చూడటమేనా నా జీవితంలో? ఇంకా వేరే పని లేదా? అసలు నేను ఎందుకు పుట్టాను? చనిపోవడానికే పుట్టానా? నేను రేపు చనిపోతే ఎంతమంది బాధపడతారు నా గురించి? ఒక లిస్ట్ తయారు చేసుకోండి. లిస్ట్ లో నా గురించి ఎంతమంది బాధపడతారు అని ఇలా ఆలోచించిన తర్వాత అప్పుడు మీకు ఏమవుతుందంటే జీవితంలో, అయ్యయ్యో, నేను ఏదో ఒక కారణం లేని పుట్టి ఉన్నాను కదా. ప్రతి ధర్మానికి ఒక కారణం ఉంటుంది. పుట్టడానికి ప్రతి ధర్మంలో ఒక కారణం ఉంటుంది. ఏమిటి? ఉదాహరణకి మీరు తీసుకున్నట్టయితే క్రిస్టియన్స్ లో ప్రేమ అనేటటువంటి తత్వం ద్వారా మీరు ముందుకు వెళ్ళండి. ముస్లింస్ లోపల త్యాగం అనే ధర్మం. తర్వాత మీరు బుద్ధిస్టులలో తీసుకున్నట్టయితే కోరికలే గుర్రాలు. తర్వాత మీరు ఇందు లోపల అహింస పరమో ధర్మ, మీకు జైన మతం లోపల ఎపిక్యూరియన్స్, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఇలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క కోర్ పాయింట్ ఉంటుంది. కానీ హిందూ ధర్మానికి కోర్ పాయింట్ ని నిర్వాణము అంటారు. వచ్చావా మనం అసలు విషయం దగ్గరికి? హిందూ ధర్మంలో ఒక్క చోట మాత్రమే స్వర్గానికి నరకానికి కూడా అతీతమైనటువంటి ఒక నిర్వాణము ఉన్నది. నిర్వాణము అంటే ఒక శాశ్వతమైనటువంటిది ఉన్నది. నేను సాధించవలసినటువంటిది ఒకటి ఉన్నది నా ధర్మంలో. అది నిర్వాణము. నిర్వాణం అంటే ఏమిటి? ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, నాది 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 అనేటటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవడమే నిర్వాణం అని కొంతమంది అంటారు. నేను ఇలా ఈ రూపంలో ఉన్నాను, నా పేరు శ్రీనివాసు. మనం ఉపదేశ సారంలో తెలుసుకున్నవి కొద్దిగా రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నామరూపాలతో ఉన్న నేను, నామము. నాకు నామం ఏంటి? శ్రీనివాస్. నువ్వెవరు? నేను శ్రీనివాస్ని. శ్రీనివాస్ అనే పేరు పెట్టక ముందు నువ్వు ఉన్నావా? ఉన్నాను కదా. ఓకే. ఈ రూపం, శ్రీనివాస్ అంటే ఎవరు? ఈ రూపం ఎప్పుడు ఇలాగే ఉండేనా? లేదు, చిన్నప్పుడు వేరుగా ఉంది, ఇప్పుడు మళ్ళీ మార్పు చెందింది రూపం. ఓకే, అంటే రూపం మారినా కూడా నువ్వు అలాగే ఉన్నావు. రేపు ఈ ముఖంకి నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని 21 ఇయర్ యంగ్ బాయ్ అయిపోతా, అప్పుడు కూడా నేను శ్రీనివాస్నే. రూపం మారితే నేను శ్రీనివాస్ని, కానీ శరీరానికి మేకప్ వేసుకుంటా, గడ్డం పెంచుకుంటా. మీరు గడ్డంతో గుర్తుపడతారు, అది ప్రాబ్లం. సో అలా కాకుండా అయినా కూడా నేను శ్రీనివాస్నే. సో మరి నామము రూపము తో సంబంధం లేదు. నేనైతే రూపం మార్చుకున్నా శ్రీనివాస్ని, నామం లేకపోయినా శ్రీనివాస్ని. నేను పక్క కంట్రీకి వెళ్ళి నీ పేరు ఏంటంటే జాన్ పాల్ అంటాను, అనగానే అయిపోయింది, నా పేరు కూడా
పేరు మారినా కూడా నేనైతే అలాగే ఉంటాను కదా. ఓకే, నామరూపాలు కాదు. సరే, నేను శరీరంలో అసలు ఏర్పడక ముందు, ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ ఏర్పడక ముందు కూడా తల్లి శరీరంలో నేనున్నాను. చిన్న బొటనవేలంత సైజులో ఉన్నాను. అరే ఏం బొటనవేలు మాట్లాడుతున్నావయ్యా? ఇంత తండ్రి యొక్క శక్తి తల్లి యొక్క శక్తితో కలిసినప్పుడు ఫలదీకరణం జరుగుతుంది. అది జరిగినప్పుడు నువ్వు ఇంతుంటావు. ఎక్స్ఎక్సా XY క్రోమోజోమ్సా ఏది, దాన్ని బట్టి నువ్వు ఆడనా మొగనా తెలుస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు అప్పటి వరకు కనీసం నువ్వు ఆడా మొగ అనేది కూడా తెలియదు. కాబట్టి నువ్వు జెండర్వా? నో, ఐఎమ్ నాట్ జెండర్. నేను మగవాణ్ణి కాదు. ఓకే, నేను ఆడ కాదు, తెలీదు. ఒకవేళ తండ్రిలోంచి నాకు XX క్రోమోజోమ్ వచ్చిందంటే తల్లి ఎప్పుడు జెండర్ డిసిషన్ తల్లిది ఉండదు, ఎప్పుడు కూడా తండ్రిదే ఉంటుంది అనమాట. తండ్రికి XX క్రోమోజోమ్స్ ఉంటాయి, తండ్రికి XY ఉంటాయి. Y ఇచ్చాడంటే మగ పిల్లలు పుడతారు, X ఇచ్చాడంటే ఆడపిల్లలు పుడతారు. సో కాబట్టి ఎవరు నేను ఏమో నాకు తెలియదు. తండ్రి నాకు ఏ క్రోమోజోమ్ ఇచ్చాడో నాకు తెలియదు, దాన్ని బట్టి నేను జెండర్. ఓకే, అయితే నువ్వు లింగం కాదు. మరి నువ్వు పేరు కాదు. నువ్వు నామమా? కాదు. శరీరం రూపం ఏర్పడక ముందు ఉన్నావు. అంతకుముందు ఎక్కడున్నావు? అంతకుముందు విత్తనం రూపంలో కారణ శరీరంలో ఉన్నాను. కారణ శరీరం అంటే ఏంటి? నేను గాఢావస్థలో ఉన్నప్పుడు ఈ శరీరంతో నాకు సంబంధం ఉండదు, నా మనసుతో నాకు సంబంధం ఉండదు. ఆ సమయంలో కూడా నేనున్నాను. ఉన్నావా? నువ్వు ఉన్నావు. అది. సో ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సత్యం అనేది బోధపడుతుంది. సత్యం ఎప్పుడైతే బోధపడుతుందో దాన్ని నువ్వు నిర్వాణం అంటావు. ఏవైతే బంధాలన్నీ నువ్వు ఏర్పరచుకున్నావో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏర్పరిచింది. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఏళ్ల కింద నేను తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ గ్రూప్ లో? 5 years నుంచి తెలుసు సార్ నాకు. 5 years తెలుసు. ఓకే, 6 years బ్యాక్ నుంచి ఎవరికి నేను తెలియదు. అంటే బంధం కూడా ఎప్పుడు ఏర్పడుతుంది? తెలిసిన తర్వాతే, మధ్యలో వచ్చిన బంధమే. అదే విధంగా నా పిల్లలు ఎప్పుడు తెలుసు? నాకు ఈ 25 ఏళ్ల నుంచి తెలుసు. నా భార్య ఎప్పటి నుంచి తెలుసు? మేబీ 40 ఏళ్ల నుంచి తెలుసు, 35 years నుంచి తెలుసు. అమ్మ నాన్న ఎప్పటి నుంచి తెలుసు? నాకు నా పుట్టినప్పటి నుంచి తెలుసు, 50 ఏళ్ళుగా తెలుసు. నా స్నేహితులు ఎప్పటి నుంచి తెలుసు? నాకు కాస్త బుద్ధి వచ్చినప్పటి నుంచి తెలుసు. వీళ్ళందరూ మధ్యలో వచ్చి మధ్యలో పోయే వాళ్ళే. ఈ ప్రపంచంలో దొరికినటువంటి ప్రతి వస్తువు కూడా మధ్యలో వచ్చి మధ్యలో పోవలసిందే. మరి ఇక్కడ శాశ్వతమైనది ఏదన్నా ఉందా ఈ ప్రపంచంలో అంటే బంధనాల రహితమైనటువంటిది ఏదో ఒకటి ఉన్నది. నువ్వు ఎవరివి? ఈ తల్లి కొడుకుని. ఆ తల్లికి కొడుకు కాకముందు కూడా నువ్వు ఉన్నావు, మేఘంలో ఉన్నావు, విత్తనంగా ఫామ్ అవుతున్నావు, కారణ శరీరంగా ఫామ్ అవుతున్నావు, తయారవుతున్నావు, అప్పుడు కూడా నువ్వు ఉన్నావు. ఈ తల్లికి పుట్టక ముందు కూడా నువ్వు ఉన్నావు, తండ్రికి పుట్టక ముందు కూడా, తండ్రి శరీరంలో ఆహారం లాగా ఏర్పడ్డావు, ఆ ఆహారంగా అవక ముందు కూడా నువ్వు ఉన్నావు. కాబట్టి శాశ్వతుడవి. నువ్వెవరివి? శాశ్వతుడవి. నువ్వెవడివి? ఆనంద స్వరూపుడవి. నువ్వెవడివి? బంధ రహితుడవి, బంధములు లేనివాడవి. బంధములన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏర్పడ్డాయి. నువ్వు మెల్లగా లేస్తావు, తల్లి ముద్దు చేస్తుంది. తల్లి కడుపులో ఉన్నటువంటి వ్యక్తి తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా తన తల్లి కడుపులోనే ఉన్నాను అనుకుంటాడు. అనుకున్న అలా తల్లి కడుపులో, అందుకే తల్లికి చాలా తొందరగా క్లోజ్ అయిపోతారు వాళ్ళు, తల్లితోనే చాలా తొందరగా క్లోజ్ అవుతారు వాళ్ళు. అయితే తల్లితోటి నేను ఉన్నాను అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. తల్లితోని మేము సెపరేట్ అయ్యామని అనుకోరు. తల్లికి కూడా అలాగే ఉంటుంది. తల్లికి కూడా తన శరీరంలో ఒక భాగమే కదా. సో కాబట్టి తల్లి కూడా ఇన్ని రోజులు కలిసే ఉన్నాము, ఇప్పుడు నువ్వు వేరుగా ఉన్నావా అని నేను చెప్పాను అనుకుంటా. మా పాప అమెరికాకి వెళ్ళేటప్పుడు మా వైఫ్ ఎయిర్పోర్ట్ లోపల, నేను మీరందరూ రాసిన పేపర్లన్నీ కరెక్షన్ చేస్తూ బిజీగా ఉన్నాను. మా వైఫ్ మాత్రం బోర్న ఏడుస్తూనే ఉంది. ఏం ఏడుస్తావు అని చెప్పి మళ్ళీ నేను పేపర్స్ కరెక్షన్ చేస్తున్నా. ఆడవాళ్ళు కొంతమంది వచ్చిన నీకేం తెలుసా కడుపుకోత అది అని చెప్పి నన్ను కూడా నాకు మాటలని వెళ్ళిపోయారు జనాలు. తర్వాత మా పాప వెళ్ళిపోయేటప్పుడు మా ఆవిడ అందనమాట, మా పాపని మమ్ము అని పిలుస్తాం. మమ్ము మన ఇద్దరం ఎప్పుడు సెపరేట్ అవ్వలేదు తెలుసా ఈ రోజు వరకు అని. దట్ ఇస్ కరెక్ట్. దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, కడుపులోంచి మొదలెట్టి మేము పాపని వేరే దేశానికి పంపించే వరకు కూడా. సో మనకి మనకు అంత, కానీ అలాంటి బంధాన్ని కూడా మనం దూరం చేసుకుంటాం. ఈ బంధాల వల్ల ఏమైపోతుంది? తెలుసుకోలేనటువంటి ఒక తపన ఏర్పడుతుంది. ఆ తపన ఏర్పడినందుకు మాత్రాన బంధం శాశ్వతంగా నిలుస్తుందా? కాదు. వీటన్నిటికీ సాక్షిభూతంగా ఒకరు నిలబడి చూస్తున్నారు, అది నీ కారణ శరీరం. ఇలా చూస్తూ ఉంటుంది. రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు శరీరం కాదు, మనము మనస్సు కాదు, ఇలా మనల్ని చూస్తూ ఉంటుంది, మన శరీరాన్ని చూస్తూ ఉంటుంది. ఈ శరీరంలో అప్పటి వరకు ఉన్నటువంటి నొప్పులు కనిపించడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం,
కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఏవి కనిపించడం లేదు. అలా కారణ శరీరం నన్ను చూస్తుంది, కారణ శరీరం నన్ను సాక్షిభూతంగా చూస్తుంది. అటువంటి ఆ సాక్షిభూతం నాకు గనక వయసు ఉంటే మళ్ళీ ఇదే శరీరంలో ప్రవేశిస్తుంది, నాకు గనక వయసు లేకపోతే మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. కాబట్టి సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో, అంటే సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది నిర్వాణం. బయట భోగాల వల్ల మనకు సంతోషం రాదు. నిన్ను తీసుకెళ్లి ఒక మంచి రోల్స్ రాయిస్ కార్ లో కూర్చోబెట్టినా కూడా నీకు ఆనందం అనిపించదు, ఇంట్లో కొట్లాడొస్తే. సుఖము దుఃఖము అనేటటువంటివి మానసిక స్థితులు. కాబట్టి నీ స్వరూపంలో వచ్చినటువంటి దాని వల్లే మాత్రమే నీకు బాధ ఇవి కనిపిస్తున్నాయి. మాత్రా స్పర్శస్తు కౌంతేయ, మనకు మాత్ర స్పర్శ అంటే ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు బయట కనిపించేవి. ఇంద్రియాలు అంటే నాలో ఇంద్రియాలు, నోరుంది, లడ్డూని చూస్తే తినాలి అనిపిస్తుంది. ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలతో తగిలినప్పుడు మాత్రమే ఈ ఎమోషన్స్ ఏర్పడతాయి నాయన అర్జున. కాబట్టి బయట భోగాల వల్ల నీకు సుఖం వస్తుంది అనుకుంటే లేదది, అది కేవలం చింతన అంతే. కానీ నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు వస్తుంది తెలుసా? నిర్వాణంలో వస్తుంది. నిర్వాణం అంటే నిర్యాణం అనుకోకండి. నిర్యాణం అంటే దేహాన్ని వదిలేయడం. మనం చెప్పుకుంటున్నది నిర్వాణం. నిర్వాణం లోపల ఏం తెలుస్తుంది మనకు చైతన్యం. నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని, నేను చైతన్య స్వరూపుడను, నాలో నేనున్నాను, ఇప్పుడు నేను ఎవరో తెలిసింది. ఇన్ని రోజులు తెలియదు, నేను నిద్రలో ఉన్నప్పుడు అజ్ఞానంలో నేను ఎవరో అనుభవించాను, కానీ ఇప్పుడు జ్ఞాన రూపుడుగా నేను ఎవరినో తెలుసుకుంటున్నాను. సాధన ద్వారా నిద్రా స్థితిలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను పొందగలిగితే అదే చైతన్యము. ఆ చైతన్యాన్ని రమణ మహర్షి పొందగలిగాడు. అప్పుడు నేను వేరు, భగవంతుడు వేరు అనే భావన ఉండదు. ద్వైత రాహిత్యం పోతుంది, ద్వైత రాహిత్యం వస్తుంది. అంటే నేను వేరు, భగవంతుడు వేరు అని అనుకోము. నేను భగవంతుడిలో భాగం. దాన్ని నిర్వాణం అంటారు. ప్రపంచంలో కనిపించినటువంటి అంత చైతన్యము కూడా ఒకే ఎలక్ట్రిసిటీ ఎట్లా అయితే మన ఇంట్లో వస్తువులన్నింటినీ కదిలిస్తుందో అదే విధంగా ఒకే చైతన్యము జీవులలో అన్నింటిలో కూడా ఉన్నది. ఇదే బ్రహ్మతత్వము, ఇదే బ్రహ్మతత్వము. దీన్నే అన్ని ఉపనిషత్తులలో కూడా చెప్పారు. బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా చెప్పారు. ద్వైతం ఎక్కడ లేదో అదే పరిపూర్ణత. మనకు ఉపనిషత్తులు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తాయి. ఉపనిషత్తులు మనకు మోక్ష సాధనకు. మనం ఏమనుకున్నాము? సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఉపనిషత్తులలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంలో ఏమంటాడు? బృహదారణ్యక ఉపనిషత్తు అనేది ఏదైతే ఉంటుందో ఆ ఉపనిషత్తులో ఏమంటాడు? ఎక్కడైతే ద్వైతం ఉండదో, ఎక్కడైతే నేను వేరు దేవుడు వేరు అనేటటువంటి భావన ఉండకుండా నేను దేవుడు ఒకటే అని చెప్పే భావన కలుగుతుందో అదే నిర్వాణం. సార్ మరి ఇట్లా అంటారు మీరు బౌద్ధ ఉంది, బౌద్ధ మతంలో ఉంది, కానీ అది అక్కడ ఏమవుతుందంటే కంటిన్యూటీ లేదు. అంటే ఒక మనిషి మరణించిన తర్వాత సూక్ష్మ స్థితికి, ఒక శూన్య స్థితికి వెళ్ళిపోతాడు అని చెప్పి చెప్తాడు. కానీ అక్కడ కూడా ఏంటి? నీ కోరికలే గుర్రాలవుతున్నాయి. దుఃఖాలన్నిటికీ కూడా కారణము కోరికలే. నిర్వాణం అంటే ఈ జననం మరణం అని ఏవైతే సైకిల్స్ ఉన్నాయో వాటిలోంచి బయటపడటమే నిర్వాణం. కరెక్ట్, అది మన హిందూ ధర్మంలోదే కాబట్టి కొంతవరకు కరెక్టే. తర్వాత ఏమంటాడు? ఆత్మ ఏది, ఆత్మ కానిదేది అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు నీకు రాగము, ద్వేషము, మోహము ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోతాయి. త్రివిధం నరకం సేదం అని చెప్పేసి ఏదైతే మనం 16వ అధ్యాయంలో తెలుసుకుంటామో ఆ నరకానికి మూలమైనటువంటివి తెలుసుకున్నట్టయితే కామక్రోధ లోభాలు కనుక 3 పోయినట్లయితే మనలోంచి అదే నిర్వాణము. సో ఇది మన ధర్మానికి క్లోజ్ ఉంటుంది బౌద్ధ ధర్మము, కానీ ఇది మరీ కాదు. కానీ మన శంకరాచార్య చెప్పినటువంటిది ఏంటంటే బ్రహ్మ జ్ఞానం అనేది నీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇప్పుడు ఇది మనం నిర్వాణ దశకం అనేది 10 శ్లోకాలలో నిర్వాణాన్ని అర్థం చేయించడము. ఏమంటున్నాడు ఇక్కడ? నీ అజ్ఞానం అనేటటువంటిది ఏదో ఉంది. అజ్ఞానాన్ని పోగొట్టుకున్నావు అంటే జ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం అంటే ఏంటంటే ఒక తాడును చూసావు, రాత్రంతా కూడా తాడును చూసి ఇది పాము, ఇది పాము, ఇది పాము అని రాత్రంతా భయపడ్డావు. తెల్లారిన తర్వాత చూస్తే అది తాడు. భయపడిందంతా కూడా వృధా అయిపోయిందా లేదా? అదే విధంగా నేను దేహం, నేను దేహం, నేను దేహం, దేహం అనుకున్నంత లోపల అయిపోయింది. బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, ముసలితనం అయిపోయింది, శరీరాన్ని వదిలేసాను కూడా. చూస్తూ ఉండగా శరీరాన్ని కూడా వదిలేసావు. ఏదైతే నువ్వు నేను 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 అనుకున్నావో దాన్ని వదిలేయాల్సినటువంటి, అంటే అజ్ఞానం. నేను అనేటువంటిది అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని వదిలేసినావంటే అదే బ్రహ్మ చైతన్యం. ఆ బ్రహ్మ చైతన్యం ఎప్పుడు వస్తుంది? చనిపోయాక రాదు. నువ్వు బతికి ఉండగానే నేను శరీరాన్ని కాదు అని చెప్పేసి అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు.
అది బ్రాహ్మీ స్థితి. మనం ఏదైతే మనము భగవద్గీతలో చెప్పుకుంటామో అదే బ్రాహ్మీ స్థితి. అందులో వచ్చిన తర్వాత ఇంకా నేను ఎవరినో కాదు, ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నది ఒకటే. శివానంద రూపం శివోహం శివోహం అనేదైతే మనం నిర్వాణ షట్కంలో 6 శ్లోకాలలో తెలుసుకుంటామో, ఇందులోపల మనం ఏమని తెలుసుకుంటాము చెప్పండి ఎవరైనా? నిర్వాణ దశకంలో ఏమని తెలుసుకుంటాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? తదేకో వశిష్ఠ శివ కేవలోహం తత్ ఏక తత్ అది ఏకః అవశిష్ట ఏకమై మిగిలిపోయినదో, ఏదైతే ఏకమై మిగిలిపోయినదో అది శివ కేవల అహం. శివం అంటే మంగళకరమైనటువంటి ఆనందకరమైనటువంటిది, కేవలం అదొక్కటే నేను. నేనెవరిని? ఆ ఏదైతే అన్ని పోగా మిగిలిపోయిందో నేను. ఇంకొకటి ఉంది, చూసేవాడు చూసేది 2 ఉన్నాయి అంటే కాదు. ఈ ఒక్కటే మిగిలిపోతుందో అది నేను. కేవలం నేను నేనుగా ఆనందాన్ని పొందినప్పుడు మాత్రమే, నేను నేనుగా ఆనందాన్ని పొందినప్పుడు మాత్రమే అది నిర్వాణ స్థితి అనే పద్ధతిని ఆయన ఇక్కడ ఏం చేస్తారంటే 10 శ్లోకాలలో మనకు అందజేస్తున్నాడు. 10 శ్లోకాలలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు నీలో ఉండడమే. అన్ని వదిలేసావు. నేను దేహాన్ని కాదు, నేను ఇంద్రియాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, నేను అది కాదు, అన్ని ఆలోచన ద్వారా వదిలేయడం. వదిలేసినప్పుడు అర్థమై మిగిలిపోయినటువంటి బ్రహ్మానందం ఏదైతే ఉందో, అవశిష్టం మిగిలిపోయినటువంటిది, ఆ అవశిష్టం మిగిలిపోయినటువంటిది నాది. నా ఇతి, నా ఇతి, నా ఇతి అంటారు మనకు. నా ఇతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నేను శరీరాన్న కాదు, ఇది కాదు. నేను ముక్కున ఇది కాదు, నేను కళ్ళన ఇది కాదు, నేను శరీరాన్న ఇది కాదు, నేను నామమున ఇది కాదు, నేను రూపంన. ఆలోచించి ఇది కాదు అని చెప్పాలి. టక్మని ఇది కాదని చెప్పకూడదు. నేను నామమా కాదు, నామం కంటే ముందునే. ఇలా ఆలోచించి ఆలోచించి ఒక్కొక్కటి కాదు 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 అని చెప్పి, మరి ఎవరు నేను? ఇవన్నీ కానిదే నువ్వు. ఇవన్నీ పోగా ఏదైతే మిగిలినటువంటి ఆనంద స్వరూపం ఉందో అది నువ్వు. అంటే ఒరిజినల్లీ మనం అందరం కూడా వీఆర్ మెంట్ టు బి వెరీ హ్యాపీ. వీఆర్ సపోజ్డ్ టు బి వెరీ 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 హ్యాపీ. బ్రహ్మానందమైనటువంటి స్థితిలో పొందవలసినటువంటి దాన్ని మనము ఇక్కడ బంధాల వల్ల బాధ పెట్టుకుంటున్నాము. ఒరిజినల్లీ మనము విముక్తి అయిపోయిన వాళ్ళమే. బంధములన్నీ మనం చేర్చుకున్నాము. దీనికి మళ్ళీ నా పాత ఎగ్జాంపుల్. వెళ్తూ ఉంటే నా మిత్రుడు ఒకడు చెట్టును గట్టిగా కౌగులించుకుని ఏడుస్తున్నాడు. నేను వెనక్కి తిరిగి చూసి ఏమైందిరా అంటే, ఈ చెట్టు నన్ను వదలట్లేదు అని ఏడుస్తున్నాడు. చెట్టు పట్టుకున్నది వీడు, చెట్టు నన్ను వదలట్లేదు అని ఏడుస్తున్నాడు. సో ఈ బంధాలన్నీ కూడా మనము పట్టుకుని ఇవి శాశ్వతం అనుకుంటున్నాం. శాశ్వతం అనుకునే కాకుండా గట్టిగా నమ్ముతున్నాం. సార్ నమ్మకపోతే వదిలేయమంటారా? మనమని చూస్తే వదలబుద్ధి కాదు. ఏం మాట్లాడతారు సార్? దిమాగ్ ఖరాబ్ అయిందా? ఈ దిమాగ్ రోజు అంటున్నారు మీరు ఈ మధ్య, నేను చూస్తున్నా. సో ఎట్లా సార్ మనమని ఎట్లా వదులుతాం సార్? ఎంత బాగా నవ్వుతాడు తెలుసా మా మనవాడు. నెత్తినెక్కి కూర్చుంటే ఎంత బాగుంటుంది తెలుసా మా అమ్మ. అయిపోయింది, ఇంకెక్కడ ఎదుగుతావు నువ్వు? మనవాడు ఎదిగాడు, నువ్వు ఎదగవు. సో తర్వాత 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 ఏమైపోతుందంటే, ఈ బంధాలు పెంచుకున్నవన్నీ కూడా అశాశ్వతాలు, అబద్ధాలు అని చెప్పి తెలిసాక చేయడానికి శక్తి ఉండదు శరీరంలో, ఆలోచించడానికి శక్తి ఉండదు శరీరంలో, ధ్యానానికి శక్తి ఉండదు, ఆలోచనకు శక్తి ఉండదు. తిండి ఎవడన్నా పెడితే బాగుండు, విసుక్కోకుండా ఉంటే బాగుండు. ఎవరన్నా విసుక్కుంటే లోపల నుంచి కోపం వస్తుంది, బాధ కలుగుతూ ఉంటుంది. అయ్యో నన్ను వీడు తిట్టాడు, వాడు తిట్టాడు, వాడు ఇలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, సమాజం ఇలా అంది. ముసలితనం వచ్చిన తర్వాత మానసికంగాను శారీరకంగాను కృంగిపోయి ఉంటారు జనాలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దురదృష్టకరమైన విషయం, ఏ వయసులో అయితే సరైనటువంటి సపోర్ట్ రావాలో, ఏ సమయంలో అయితే విష్ణువు 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 విష్ణు ఏ సమయంలో అయితే సరైన సపోర్ట్ మనకు సమాజం నుంచి రావాలో ముసలితనంలో, ఆ సమయంలో మనకు సరైనటువంటి సపోర్ట్ రాదు. దానివల్ల కూడా ఏమైపోతుందంటే ఇంకా బాధ పెరుగుతూ ఉంటుంది. నన్ను ఎవరో పట్టించుకోవడం లేదు, నేను ఎవరికి పనికిరాను, ఏడుపులు, బాధలు, ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవి గుర్తు తెచ్చుకుని ఏడుస్తాం. ఇంకోటి ఏదో తలుచుకుని గుర్తు తెచ్చుకుని ఏడుస్తున్నాను. నేను ఎన్నో జీవితంలో కష్టాలు పడకుండా జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది. మనం పడ్డ కష్టాలకు ఎప్పుడూ కూడా మనము సంతోషపడాలి కానీ బాధపడకూడదు. కష్టం వచ్చింది అంటే ఏంటంటే నీ లోపల ఒక శక్తిని పెంచుతోంది. ప్రతి కష్టము నీ లోపల ఒక శక్తిని పెంచుతుంది. ఎవడైనా ఇంటి లోపల సార్ నాకు చిన్నప్పటి నుంచి అన్ని అద్భుతంగా ఉన్నాయి సార్, అది కష్టం, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కొంతమంది, కానీ అది చాలా తక్కువ. ఎందుకంటే మనం జ్యోతిషం నేర్చుకుంటున్నాం. అందులో మీ అందరికీ తెలుసు,
మనం పుట్టడమే ఐదారు శనిగ్రహం యొక్క గ్రూప్ లో పుడతాం, లేదా గురుగ్రహం యొక్క గ్రూప్ లో పుడతాం. గురుగ్రహం గ్రూప్ లో పుడితే శనిగ్రహం వాళ్ళు పాడు చేస్తారు, శనిగ్రహం గ్రూప్ లో పుడితే గురుగ్రహం వాళ్ళు మనకు బాధ పెడతారు. ఎవరో ఒకళ్ళు బాధ పెట్టడం తప్పదు. పుట్టుకతోటే శత్రువులను ఏర్పరచుకుంటున్నాం మనం. కాబట్టి సార్ నాకు కష్టం వచ్చింది అంటే ఎవరికి రాలేదు కష్టము, ఎవరికి రాదు? రాముడికి రాలేదా? కృష్ణుడికి రాలేదా? అవన్నీ కథలుగా తీసుకున్నా అందులో తత్వాన్ని తీసుకుని రాముడు ఎంత కష్టపడ్డాడు, కృష్ణుడు ఎంత కష్టపడ్డాడు, పాండవులు ఎంత కష్టపడ్డారు, ద్రౌపది అందరికంటే కూడా దారుణమైనటువంటి కష్టపడింది. కాబట్టి మనం కూడా ఏమర్థం చేసుకోవాలి, నేను జీవితంలో ఏదైతే నాకు ఎప్పుడు కష్టం రాకూడదు, ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి. అది సినిమాలో కూడా జరగదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మీరు ఒక సినిమాని హ్యాపీగా ఉన్నదాన్ని చూడడం ఎంత బోర్ కొడుతుంది, ఏదో చిన్న ట్విస్ట్ ఇస్తే గానీ మనకు నచ్చదు. అదే విధంగా జీవితంలో కూడా కష్ట సుఖాలు అనేవి నార్మల్. సమస్య ఎప్పుడు కూడా మన జీవితం కంటే పెద్దది కాదు, సమస్య చిన్నగానే ఉంటుంది. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది, ఇంకో సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది. కానీ మన జీవితం ఎన్నో సమస్యలను తీసుకుని ఆ సమస్యలకు పరిష్కారం చేసుకుని ముందుకెళ్తూ ఉంటాము. కాబట్టి ఏంటంటే మనము ఒరిజినల్లీ ఆనంద స్వరూపులము. కానీ మనం ఏమనుకుంటున్నాము, ఈ సమస్యల వల్ల కృంగిపోతున్నాం. కృంగిపోవడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మనసు కృంగిపోతుందో అప్పుడు అది శరీరం మీద కూడా వస్తుంది. కానీ అలా కాకుండా నేను కలగన్నప్పుడు ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటాను, కలలో ఏడుస్తాను, కలలో నవ్వుతాను, అన్ని చేసిన తర్వాత కళ్ళు తెరిచి చూసిన తర్వాత కళలో ఉన్న క్యారెక్టర్స్ ఏమయ్యాయి, కళలో నాకున్న కష్టాలు ఏమయ్యాయి, కళలో నాకు దొరికిన సుఖాలు ఏమయ్యాయి, కళలో నేను ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఏర్పడ్డాయి, కళలో నాకున్నటువంటి వస్తువులన్నీ పోయాయి, కళలో నేను 2 కార్లు కొనుక్కున్నాను ఏమయ్యాయి, తుర్కాలలాగా 4 పెళ్లిళ్ళు చేసుకున్నాను ఏమైనాయా, నలుగురు వైఫ్స్ ఏమయ్యారు, బేగంలో 4 బేగం ఏమయ్యారు. ఇలా ఆలోచిస్తూ పోతే కళ ఈ జీవితం కూడా అంతే. ఏర్పరచుకున్నటువంటి బంధాలన్నీ కూడా అలాగే ఎగిరిపోతాయి. ఏర్పరచుకున్నటువంటి బంధాలన్నీ కూడా అశాశ్వతాలు. జీవితంలో శాశ్వతమైనది నేను మాత్రమే. నేను అనేటటువంటి భగవంతుడి యొక్క చైతన్యం మాత్రమే, నా స్వరూపం మాత్రమే శాశ్వతము. నేను అనేటటువంటి శాశ్వత తత్వాన్ని తెలుసుకోవాలి అంటే నేను అసలైన నిర్వాణాన్ని గుర్తించాలి. అసలైన నిర్వాణానికి ఉదాహరణ మనకు అన్ని ఉపనిషత్తులలో ఏం చెప్పారు అంటే డీప్ స్లీప్, నిద్రావస్థ. నిద్రావస్థలో ఉన్నటువంటి అవస్థని నువ్వు ఏదో శాంపుల్ గా పొందుతున్నటువంటి ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి అవస్థని జ్ఞానంతో ఎరుకలో ఉండగా వైల్ యు ఆర్ ఎవేక్, ఆ సమయం లోపల నువ్వు ఆనందాన్ని అనుభవించడమే నిర్వాణము. మనలో మనం రమిస్తూ ఉండడమే నిర్వాణము. ఆ నిర్వాణానికి సరైనటువంటి డెఫినేషన్ తెలుపుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికై శంకరాచార్య, చిన్నతనంలోనే సన్యాసం తీసుకున్నటువంటి శంకరాచార్య, ఆయన మనకు ఈ 10 శ్లోకాలను అందించారు. ఏక శ్లోకి నుంచి మొదలెట్టి ఉపదేశ సహస్రి వరకు ఆత్మ జ్ఞానాన్ని ఆయన పాపం అందిస్తూనే ఉన్నారు. ఏక శ్లోకి వచ్చింది, సాధనా పంచకం వచ్చింది, నిర్వాణ షట్కం వచ్చింది, నిర్వాణ దశకం వచ్చింది, సౌందర్య లహరి, శివానంద లహరి, ఉపదేశ సహస్రి, పాపం ఆయన అన్ని ఇచ్చాడు. ఎన్ని శ్లోకాలు కావాలంటే అన్ని శ్లోకాలు ఇచ్చాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో చూపిస్తూ ఇచ్చాడు. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిర్వాణం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ నిర్వాణ షట్కం, నిర్వాణ దశకం ఇవి చెప్పేవి ఒకటే. నేను ఆత్మస్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడని. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే ఈ సాధన మొదలెట్టాలి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా నిర్వాణం అనే దాని మీద డౌట్ ఉంటే అడగండి. మనము మొదటి శ్లోకం నుంచి వచ్చే వారం తెలుసుకుంటాము. సుమారుగా 13-14 వారాలు పట్టవచ్చు. మీరు ఫాస్ట్ గా అర్థం చేసుకుంటే సార్ సూపర్ ఫాస్ట్ గా చెప్పండి సార్ అంటే 7-8 వారాలలో కూడా చెప్పుకుందాం. మీరు ఎలా క్యాచ్ చేస్తారు, మీకు చూసారు కదా ఉపదేశ సారం ఎన్ని రోజులు పట్టిందో. సింపుల్ గా అయిపోతుంది అనుకున్నది ఇన్ని వారాలు పట్టింది. సో అలా కాకుండా ప్రయత్నం చేద్దాం, వీలైనంత ఫాస్ట్ గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ మీకు అర్థమైతేనే ఫాస్ట్ గా వెళ్దాం, లేకపోతే నా లెక్క కనీసం 13-14 వారాలు కాస్త ఓపిక పట్టండి. రేపు మళ్ళీ మనకు యథావిధిగా భజగోవిందం ఉంటుంది. మోహంను ఎలా తగ్గించుకోవాలి అనేటటువంటి దాని మీద మరొక్క మెట్టుని ఎక్కుతాము. బుధవారం నుంచి వేదమా లేకపోతే బుధ, గురు, శుక్ర, శని లోపల మనము తపోవన్ మహారాజు యొక్క తీర్థయాత్రల గురించి తెలుసుకుంటామా? తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అర్థమైందా నిర్వాణం అసలు?
అందుకని బాలమురళీకృష్ణ వాడాడు కదా సార్, ఉన్నది వదలేవు లేనిది కోరేవు ఒక పొరపాటుకు యుగములు లేవు. అలా జీవితం. అందరూ డీప్ స్లీప్ లోకి వెళ్ళారా లేక లేదు సార్, లేదు సార్, ఆలోచిస్తున్నామండి. శ్రీకృష్ణ సార్. దీప ఆలోచనలోకి వెళ్ళాను తెలుసుకొని సంతోషిస్తున్నాం సార్. జయ శ్రీకృష్ణ సార్. చెప్పండి చైతన్య ఏదో అడుగుతున్నారా? లేదు సార్, డీప్ ఆలోచనలోకి వెళ్ళాం. వండర్ఫుల్. ఆలోచిస్తే మంచిది. నేను ఒక్కటే మాట చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఫస్ట్ నేను మొదటి నుంచి చెప్తున్నమాట, దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు దయచేసి ఇవి నేను చెప్పేవి ఏవి వినద్దు. ఎందుకంటే ఫస్ట్ మనం చెప్పే దాంట్లో దేవుడు అంటే నమ్మకం ఉన్న వాళ్ళ కోసమే ఈ గ్రూప్స్ అన్ని. నెంబర్ 2, సాధన చేస్తాము ఆలోచిస్తాము అనే వాళ్ళకి ఇవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. జీవితంలో ఎక్కువ సమయం పట్టదు, ఎవరికి ఏ సమయంలో పరిణతి వస్తుందో తెలియదు. కాబట్టి 2 గట్టిగా ఉంచుకోండి. ఏంటంటే నేను ఆనంద స్వరూపుడని అనేటటువంటిది, నేను దైవాన్ని అందుకోగలను. కష్టపడితే దేవుణ్ణి నమ్మి ఆ దైవ శక్తిని నేను అందుకోగలుగుతాను. ఈ 2 గట్టిగా ఉంటే మీకు సాధనకి మన గ్రూప్స్ అన్ని పనికొస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవుడు ఉన్నాడు అని గట్టిగా నమ్మండి, నేను ఆనంద స్వరూపుడని, నేను అదృష్టవంతుడని అని గట్టిగా నమ్మండి. ఈ 2 నేను అనేది. ఈ 2 రాసి పెట్టుకోండి, గోడల మీద రాయండి, మీ బుక్స్ లో రాసుకోండి, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. నంబర్ 1. నంబర్ 2, నేను సాధన ద్వారా దేవుణ్ణి చేరుకునే ఆనంద స్వరూపుడను. బస్. ఈ 2 ఉన్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతాయి. ఫస్ట్ ఈ బిలీఫ్ గట్టిగా ఉండాలి. ఈ బిలీఫ్ లేకుండా నా బతికింతేలే, నేను ఇంతేలే, ఈ వెర్రి మాటలు, ఈ వెర్రి పనుల వల్ల మన జీవితంలో చాలా కోల్పోతామని అర్థం చేసుకోండి. పిచ్చి మాటలు అసలు వద్దే వద్దు. ఆనందమైనటువంటి మాటలు. ఎందుకంటే ఎన్నో కష్టాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఇంత ఆనందదాయకమైనటువంటి జీవితం దొరకడం ఎంత అదృష్టం. కొంతమందికి జీవితం ఈ రాత్రి గడిస్తే చాలు, ఈ గంట గడిస్తే చాలు, ఈ పరిస్థితి దాటితే చాలు, దేవుడా అసలు ఎందుకు పుట్టాము, అసలు పుట్టింది ఎందుకు అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతమంది. అటువంటి సమయం లోపల ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని పొంది భగవంతుని గుర్తించకపోవడం అంత దుర్మార్గం ఇంకోటి ఉండదు. కాబట్టి ఫస్ట్ భగవంతుని గుర్తించండి. 2వది, మనము భగవంతుడి స్వరూపాన్ని చేరుకోగలము అని గుర్తుంచుకోండి. అప్పుడు అందరికీ నిర్వాణ దశకం అర్థమవుతుంది. నిర్వాణ దశకము ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూయేషన్ ఆఫ్ ఉపదేశ సారం. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. ఉపదేశ సారం ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూయేషన్ ఆఫ్ భగవద్గీత. సింపుల్. ఇవన్నీ ఒకటే, మనం చెప్పుకుంటున్నాం, అన్ని ఒకటే చెప్పుకుంటున్నాం. ఓకే, బుధ గురు శుక్ర శని 4 రోజుల పాటు తపోవన్ మహారాజ్ యొక్క తీర్థయాత్రలు మనం తెలుసుకుంటాం. రేపు మనం భజగోవిందం యథావిధిగా చెప్పుకుంటాము. ఇవి వినండి. మనలో మార్పు తేవడానికి ఏవేవి అవసరమో వాటి గురించి నేను బాగా ఆలోచించి, నేను కూడా ఎక్స్ట్రా టైం పెట్టి చదువుకుని నేర్చుకుని మళ్ళీ మీ అందరికీ ఇవి చెప్తున్నాను. సో కాబట్టి వీటిని మీరు సరిగా ఉపయోగించుకోండి. అరే ఇది చెప్తే వీళ్ళకి బాగుంటుంది, ఈ సమయంలో ఇది చెప్తే బాగుంటుంది, ఈ సమయంలో ఇది చెప్తే బాగుంటుంది అని. తపోవన్ మహారాజ్ యాత్రలు అటువంటివే. తపోవన్ మహారాజ్ చేసినటువంటి హిమాలయ యాత్రలు ఆత్మ జ్ఞానంకి సంబంధించినవి. స్వామి రామ చేసినటువంటి తీర్థయాత్రలు, ఆయన హిమాలయ యోగులతో ఆయన అనుభవాలు, ఇవన్నీ కూడా మనం ఒక 6 నెలల్లో తెలుసుకుంటాం. అప్పుడు ఇంత చొప్పున. ఇప్పుడు ఈ బుధ గురు శుక్ర శని మీరు ప్లాన్ చేసుకోవడం కోసం చెప్తున్నాను. తపోవన్ మహారాజు హిమాలయ యాత్రలు 4 కాలం వారు సార్ తపోవన్ మహారాజు? ఏంటమ్మా? ఏ కాలం నాటి వారు తపోవన్ మహారాజు? మొన్న 1870-80 నుంచి 1930-40 వరకు. ఆ సమయంలో కూడా మనకు శంకర మఠాలు అవి ఇవి అన్ని ఉన్నాయి. ఆయన చేసిన అతి కష్టమైనటువంటి యాత్రలు. ఆ సమయంలో రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు. బ్రిటిష్ గవర్నమెంట్ ఈజీ అయినాయా సార్ ఆ యాత్రలన్నీ? ఇప్పుడు చాలా ఈజీ అయిపోయినాయా? చాలా కాదు కానీ ఈజీ. అప్పటితో కంపేర్ చేస్తే కొన్ని కష్టం అయిపోయాయి కదా. ఇప్పుడు మీరు నేపాల్ వెళ్ళాలనుకోండి, నేపాల్ వెళ్ళాలంటే 100 వీసాలు 100 ప్రోగ్రామ్స్. అప్పట్లో అలా ఉండేది కాదు కదా. భూటాను నేపాల్, ఆయన రకరకాల ప్రాంతాలకు తిరిగాడు. అదే విధంగా స్వామి రామ 1950s లోపల శంకర మఠంకి ఆయన శంకరాచార్యగా ఉన్నారు. ఉన్న తర్వాత 2 ఏళ్ళు ఆయన చేసిన తర్వాత ఆయన బాధపడ్డారు, నేను చేస్తున్నది తప్పు అని చెప్పి ఆయన తెలుసుకున్నారు. ఈ మఠాల ద్వారా ఒరిజినల్ శంకరాచార్య ఏదైతే అనుకున్నారో అది జరగడం లేదు. నేను వచ్చిన వాళ్ళందరినీ ఇలా ఆశీర్వదిస్తున్నాను, చెక్ల మీద సైన్ చేస్తున్నాను, కానీ నాలో మార్పు రావడం లేదు అని చెప్పి ఆయన ఎవరికీ చెప్పకుండా పారిపోతాడు.
పారిపోయి అప్పుడు ఆయన ఈ హిమాలయ యోగులతో గడిపి తన జీవితాన్ని అంతా కూడా ఇదంతా హిమాలయ వాళ్ళతో గడపాలి. ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్క సమయంలో మార్పు వస్తుంది. మీరందరినీ పోయి ఇప్పుడు హిమాలయాల్లో కూర్చోమనట్లేదు. వెళ్తే మంచిది, వెళ్ళమని నేను అనడం లేదు, కానీ వెళ్తే మంచిది. అక్కడ వెళ్ళి కొన్నాళ్ళు సాధన చేసి వస్తే ఇక్కడ మనము ప్లానింగ్ కు సులభం అవుతుంది. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 24 గంటలు కూడా సరిపోదు కదా. ఇప్పుడు మీ అందరికి నాకంటే ఎక్కువ పని చేసినట్టు అనిపిస్తుంది మీకు. జనరల్ గా ఇప్పుడు నేను రోజు 17-18 గంటల పైన బిజీగా ఉంటాను, కానీ మీకు నాకంటే ఎక్కువ పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే బహుశా ప్లానింగ్ ఎక్కడో, టైం మేనేజ్మెంట్ ఎక్కడో మిస్ అయ్యి ఉంటుంది. అది మీకు రావాలి అంటే కొన్ని చోట్ల మీరు వెళ్ళి స్థిరంగా కూర్చుంటే ముందు దాన్ని ఏమంటారు, బుద్ధిగా కూర్చోవడం. ఒక దగ్గర బుద్ధిగా కూర్చోవడాన్ని ఏమంటారు, స్థిమితంగా కూర్చోవడం కాదు, ఒక దగ్గర ఉండడం, ఒక దగ్గర అలా కూర్చోవడం. ముందు స్థిరంగా కూర్చోవడం అనేటటువంటిది రావాలి. జనరల్ గా ఒక దగ్గర అలా కుదురుగా కూర్చోవడం. అమ్మయ్య, కుదురుగా ఉండడం. ఆ కుదురుగా ఉండడం కనుక వచ్చిందంటే మిగతావన్నీ కూడా వస్తాయి. ఏం బెంగపడకండి. నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు 2 గుర్తుంచుకోండి. మిగతావన్నీ నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ మర్చిపోండి. 2 గుర్తుంచుకోండి. అందరూ దేవుణ్ణి నమ్మండి ఫస్ట్. రెండవది ఏంటంటే మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. బస్ ఈ 2 గుర్తుంచుకోండి. అందరూ దేవుణ్ణి నమ్మండి, మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోండి. మీరు చూడండి ఎంత ఆనందంగా ఉంటారో. మీరు చూడండి, నా మాట మాటగా తీసుకోవద్దు. నేను అంటున్నాను, అనుభవించి ఒప్పుకోండి అంతే. నా మాటగా తీసుకోవద్దు, అసలు అనుభవించి ఒప్పుకోవద్దు. సరేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే దేహాభిమానం గ్రాడ్యువల్గా వదులుకోవాలి. అంతే. అది ఎట్లాగో వదులుకోవాలి. ఒక వయసు తర్వాత వదలాలి మనకు. ఎందుకంటే ఇప్పుడు మనకు శరీరము ముడతలు పడుతూ, శరీరము మార్పు చెందుతూ ఉంటే మనకి ఇది నచ్చుతుందా? ఒక పాత చొక్కాని ఎన్ని రోజులు పెట్టుకుంటాం? కానీ కొంతమందికి ఉంటుంది. ఎన్నేళ్ళు ఉన్నా కూడా ఇంకా భయాలు పోవు, బయట భయాలు పోవు. ఏంటండి మీరు ఆడవాళ్ళ సీట్ లో కూర్చున్నారు, వాళ్ళకి అక్కడ 75 ఏళ్ళు ఉంటాయి. మనం వెళ్ళి పక్కన కూర్చోని ఆడవాళ్ళ పక్కన కూర్చున్నాడు చూడు వీడు. సో ఇంకా దేహాభిమానం ఏమంటాం? ఆ సమయంలో తప్ప వదిలేసి ఇది ఎట్లా ఉంటుందంటే అది చెప్పండి. నమస్తే సార్. యాక్చువల్లీ మీ నిర్మాణం అంటే వైరాగ్యం వైపు తీసుకెళ్తారేమో అనుకున్నాను సార్. కానీ నిజంగా మీరు ఇవాళ మీ స్పీచ్ ఇవాళ మాలో నిరుత్సాహాన్ని అనుకోండి అవన్నీ తీసేసి ఉత్సాహానికి కొత్త ఎనర్జీని ఇస్తాం సార్. నాకైతే చాలా హాయిగా కరెక్ట్ సమయంలో వింటున్నానేమో అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. సత్యప్రభ గారు, ఆడవాళ్ళకు సంసార వ్యామోహం ఎక్కువేమో సార్. అలా ఉండదు, అదే తెలుసుకోలేకున్నావు ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మగవాళ్ళకు కూడా చెప్పే కదా, నా స్నేహితులలోనే చాలా మంది వాళ్ళ పిల్లలకు చెప్పారు, మీరేం పర్వాలేదు, ఉద్యోగాలు మంచిగా చేసుకోండి, మీ పెళ్ళి అయ్యాక పిల్లల్ని పెంచే బాధ్యత కూడా మాదే అని చెప్పామని చెప్తున్నారు. మగవాళ్ళలో కూడా ఉంటుంది, బాగా ఉంటుంది. ఇది పిల్లల మీద ప్రేమ అస్సలు తగ్గదు. మీరు గుర్తుంచుకోండి, మీరు చనిపోయే రోజు వరకు కూడా మీరు పిల్లల్ని ప్రేమించకుండా ఉండడం అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ అది మోహంలోకి దింపకుండా ఉండాలని నేను అంటున్నాను అంతే. నా పాయింట్ అర్థమైంది. ఆ పిచ్చి మోహం ఉండకూడదు, పిచ్చి మోహంలోకి దిగకూడదు అంటున్నాను. అంతేగాని పిల్లలంటే ప్రేమ ఉండకూడదు అంటున్నాను. పిల్లలు మన జీవితంలో భాగము, కానీ పిల్లలే మన జీవితంగా బతకూడదు. అది పిల్లలు జీవితంలో భాగం. వాళ్ళని చక్కగా చూసుకోవాలి, బాధ్యతగా చూసుకోవాలి, వాళ్ళని తీర్చిదిద్దాలి. అది వదలు కానీ మనం వదిలించుకోవాలి. స్టేజ్ లో ఎంత లైన్ కట్ చేసుకోవాలి అంతే. మనం చేస్తున్న కొద్ది చేయించుకుంటారు సార్ వాళ్ళు. మనం ఎంత చేస్తామో ఇంకా చేయించుకుంటారు హ్యాపీగా. అమ్మాయి చేస్తుంది, నానే చేస్తున్నాడు కదా అని అలా బర్త్ రైట్ కింద చేయించుకుంటారు. ఈ డ్రాల్ చేసుకో లైన్, ఇది నీది ఇది నాది, ఇప్పుడు అయిపోయింది, దట్స్ ఆల్. ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలంతే. అది మట్టుకుంది సార్. అది ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో దట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అది పూర్వకాలంలో అదే జరిగేది. ఏమయ్యేదంటే రాజులు చెప్పండి మేడం. శరీరాన్ని, ప్రపంచాన్ని భౌతికంగా వదిలిపెట్టడం నిర్యాణం అంటారు కదా సార్. మానసికంగా వదిలిపెట్టడం నిర్వాణం అంటారు. భౌతికంగాను మానసికంగా రెండింటిని వదలడం నిర్వాణం. అంటే ఇక శరీరం నాది కాదు అని వచ్చేసింది కదా. ఇంకా శరీరానికి ఏమన్నా దెబ్బ తగిలినా మనం పట్టించుకోం, పోన్లే అని అనుకుంటాం. అది కూడా నిర్వాణమే. సో భౌతికంగా ప్లస్ మానసికంగా 2 ఉంటే నిర్వాణము. శరీరాన్ని ఒక్కదాన్ని వదిలేస్తే
అది నిర్యాణం. బాగుంది. భౌతికంగా వదిలేస్తే ఇంకా నిర్వాణ దశ ఎలా ఉంటుంది సార్? అది అంటే శరీరం నేను కాదు అన్నప్పుడు శరీరానికి దెబ్బ కూడా మీకు తెలియదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు తమిళనాడులో అక్కడ ఇక్కడ మీరు శరీరానికి తగినటువంటి నొప్పులను పట్టించుకోరు. చూడండి, ఎందుకు పట్టించుకోరంటారు? మీకు నొప్పి తెలియట్లేదు ఆ టైంలో. ఎందుకు నొప్పి తెలియట్లేదు అంటే మీరు శరీరాన్ని కాదు అని చెప్పి గట్టిగా డిసైడ్ చేసుకున్నప్పుడు భౌతికంగా కూడా మీకు ఏమనిపించదు. మీకు అదే విధంగా ఈ ఈ పొలిటికల్ వీళ్ళు ఉంటారు చూడండి, టెర్రరిస్టులు, క్రిమినల్స్, వాళ్ళని మీరు ఎంత కొట్టినా వాళ్ళకు శరీరం లోపల నొప్పి తెలియదు. నొప్పికి సంబంధించిన వాటిని శరీరాన్ని వాళ్ళు వదిలేస్తారు అక్కడ. సో శరీరాన్ని వదిలేయడం అనేటటువంటిది మీనింగ్ ఏంటంటే శరీరానికి తగిలినవి నాకు తగిలినట్టు కాదు అని చెప్పేసి అనుకుంటే శరీరాన్ని వదిలేసినట్టు. శరీరాన్ని వదిలేయడం అంటే కేవలం శరీరం నుంచి జీవం పోవడమే కాదు. శరీరం నుంచి జీవం పోవడం చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. శరీరంలోంచి జీవం పోవడము నిర్యాణం. శరీరాన్ని మనస్సుని రెండింటిని కూడా డిటాచ్డ్ గా ఉంచుకోవడము. శరీరానికైనా ఏం కాదు, మనసుకు వచ్చినటువంటి బాధలు కూడా పట్టించుకోకుండా ఉండడం, అది నిర్వాణం. తెలుసుకుంటాం మనం ఇంకా మొత్తం నిర్వాణం యొక్క డెఫినేషన్ పూర్తిగా తెలుసుకుంటాం. మోక్షం బంధములు లేనటువంటిది అంటే ఫిజికల్ గా బంధములు లేవు అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చుట్టాలు ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు, శరీరంతో ఏర్పడినవి. భౌతికంగా వాళ్ళతో బంధాన్ని నేను వదులుచుకున్నాను, అది కూడా నిర్వాణమే. మనస్సు ఉంది, మనస్సుతోటి నాకు బాధలు అవి ఇవి వస్తాయి, వాటిని నేను పట్టించుకోను, అది కూడా నిర్వాణమే. సో శరీరంని మనస్సుని రెండింటికి డిటాచ్డ్ గా ఉంటే దాన్ని నిర్వాణం అంటారు. శరీరం నుంచి జీవం పోతే అది నిర్యాణం. నిర్యాణము ప్రతి ఒక్కరూ సాధించగలుగుతారు, నిర్వాణం అనేటటువంటిది సాధకులు సాధించగలుగుతారు. జై శ్రీకృష్ణ. చక్కగా తెలుసుకున్నాం. ఒక్కొక్క మెట్టు నిర్వాణం అర్థమైంది. నిర్యాణ సార్ ఇంకో వర్డ్ చెప్పారు, నిర్యాణం అంటే మరణం, డెత్. ఓకే. ఎవరికి వారే యమునా తీరే ఏమి మోహమిది ఎందుకురా, మోహముతో మరి పెంచిన కొడుకే ముఖ అగ్ని పెట్టి. సార్ చెప్పండి. కోపం బాగా వస్తుంది సార్, నాకు తగ్గాలంటే ఏం చేయాలి సార్? కోపం వస్తుందా? అవును సార్, బాగా కంట్రోల్ చేసుకుంటున్నా గానీ కంట్రోల్ అయితే లేదు సార్. ఓకే, చూద్దాం. ఏం పర్లేదు, తగ్గిపోతుంది, ఏం పర్లేదు. ఇవి కొద్దిగా ఇంకొకసారి వినండి, తగ్గిపోతుంది. కోపం అనేటటువంటిది తగ్గుతుందండి. రోజు సార్ క్లాస్ వినండి, అదే తగ్గిపోతుంది. సార్ ప్రయోజనాలంటేనే తగ్గుతుంది కోపం. సార్ నాకు చిన్న డౌట్ సార్, మనం భారతీయ గడ్డ మీద జన్మించడమే మహాపుణ్యం కదా, ఎంతో అదృష్టం అన్నారు కదా. మరి మన గడ్డ మీద వీళ్ళే వేరే కంట్రీస్ వెళ్ళి పిల్లలకి జన్మనిస్తారు కదా, మరి వాళ్ళని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు తప్పేముంది? ఎవరెక్కడ పుట్టడమో ఇప్పుడు ఈ ప్రపంచంలో అన్ని కూడా భగవంతుడి సృష్టి కాబట్టి ఎక్కడ పుట్టారు, ఏ దేశం మనుషులు అనేటటువంటిది మనకు సంబంధం లేదు. కానీ మన దేశము ఏదైతే ఉందో ఇది భగవంతుడు న్యాచురల్ గా క్రియేట్ చేసిన గొప్ప దేశము. ఇప్పుడు అలా అని చెప్పి మిగతా దేశాలు, పాలస్తీనా మంచి దేశం కాదా, ఇజ్రాయెల్ మంచి దేశం కాదా? మంచి దేశాలే. కాకపోతే ఏంటంటే భగవంతుడు తనంతట తాను సృష్టించినటువంటి దేశం ఇది. కాబట్టి ఈ దేశం లోపల ఏంటంటే మనం పుట్టడం వల్ల మనం హిందూ ధర్మం గురించి తెలుసుకోగలుగుతాం. అయితే ఈ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అక్కడికి వెళ్ళి చూడండి, అమెరికా, తర్వాత కెనడా, అక్కడ మన హిందూ ధర్మం మనకంటే బెటర్ గా నడుస్తుంది. ఇప్పుడు మన తత్వ విధానంద గారు ప్రస్తుతానికి అమెరికాలో నేర్పిస్తున్నారు. ఆ తర్వాత వివేకానందుడు, పరమహంస యోగానంద, వీళ్ళంతా కూడా అమెరికా, యూరోప్ ఇవన్నీ కూడా తిరిగి అక్కడ వాళ్ళకు తొందరగా అర్థం చేయించగలిగారు మన వాళ్ళకంటే కూడా. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి మారిపోయింది. ఏమైందంటే ఇప్పుడు వేరే దేశాల్లో ఇంతకంటే బెటర్ గా అయిపోయింది. ఇప్పుడు మన దేశంలో ఉన్నదాన్ని మనం గుర్తించకపోతే ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్క దేశం అయిపోయింది. కానీ మన అదృష్టం ఏంటంటే తెలుసుకోగలిగేటటువంటి దాంట్లో పుట్టాం. తెలుసుకోగలిగే దాంట్లో పుట్టి మనం తెలుసుకోవడం లేదు. కానీ ఎక్కడ పుట్టినా కూడా తెలుసుకుంటున్న వాళ్ళు అదృష్టవంతులు అయిపోతున్నారు కదా. ప్రపంచమంతా భగవంతుడిదే, అందులోపల ఎటువంటి అనుమానం లేదు, భగవంతుడి ప్రదేశం కానిదేది లేదు. కాకపోతే దిస్ ఈజ్ మెంట్ ఫర్ సాధకుల కోసం అని చెప్పేసి సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. ఇందులో ఉండి సాధన చేయని వాళ్ళు 99.999%.
ఏ 1,00,000 మందికో 1,00,00,000 మందికో ఒకటి సాధన చేస్తాడు అంతే. కాబట్టి ఎక్కడ ఉండి ఎవరు ఎక్కడ సాధించినా కూడా అది గొప్ప అచీవ్మెంట్. ఎందుకు ఇప్పుడు మీకు వెస్టర్న్ ఫిలాసఫీ, మేము ఇండియన్ ఫిలాసఫీ వెస్టర్న్ ఫిలాసఫీ రెండు నేర్చుకున్నాం. అరిస్టాటిల్, సోక్రేట్స్, ప్లేటో వీటి లోపల ఇప్పుడు సోక్రేట్స్ కి అప్పటికే తన ఆత్మస్వరూపుడు అని చెప్పి తెలుసు. వేరే మతాలకు మన మతాలకు తేడా ఏంటంటే వేరే మతాల లోపల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫిలాసఫీ వస్తుందో అప్పుడు దాన్ని మతంతోని వేరు చేసేస్తారు. మతం కేవలం నమ్మకానికి సంబంధించింది. ఫిలాసఫికల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మతం నుంచి దూరం చేస్తారు. ఇప్పుడు సోక్రేట్స్ మరి మన దేశం వాడు కాదు. ఇప్పుడు మీరు గ్రీకు దేశం చూసుకున్నట్లయితే గ్రీకు దేశంలో మన దేశంలో పుట్టినంత గొప్ప సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పద్ధతులు ఇవన్నీ కూడా అక్కడ ఉండడం మనం గ్రహిస్తాం. అదృష్టం అవి. కానీ ఇప్పుడు గ్రీక్ కల్చర్ మీకు అసలు ఎక్కడా కనిపించదు. అసలు గ్రీక్ లాంగ్వేజ్ కూడా లేదు ఇప్పుడు మీకు, మొత్తం పోయింది. మన దేశం ఇంకా కల్చర్ మిగిలింది, చాలా చోట్ల అసలు అది కూడా మిగలలేదు కల్చర్. కమింగ్ బ్యాక్ టు సోక్రేట్స్, ఆయనకు ఆ రోజుల్లోనే తన ఆత్మస్వరూపుడు అని తెలుసు. ఆ రోజుల్లోనే ఆయనకి ఉరి శిక్ష చంపేద్దామని చెప్పేసి మరణ శిక్ష విధిస్తే దాన్ని ఆయన క్షమాభిక్ష కోరుకుంటే తీరిపోయేది. కానీ ఆయన క్షమాభిక్ష కోరుకోడు. ఎందుకంటే మీరెవరు నన్ను చంపడానికి, నేను ఎవరికి దొరకని వాడిని, నేను ఆత్మస్వరూపుడునని. ఇది ఎప్పటి సంగతి నేను చెప్తున్నాను, ఎప్పటిదో అంటే వేల సంవత్సరాల కింద కూడా భగవంతుడు కంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, నేను అనేటటువంటిది శాశ్వతము అని. ఆయన శిష్యుడు వచ్చి అడుగుతాడు, సార్ నా మాట వినండి, మీరు అడగండి అంటే లేదు, ఆయన ఒప్పుకోడు. సరే మిమ్మల్ని ఏం చేయమంటారు, ఇక పూడ్చమంటారా కాల్చమంటారా అంటే ముందు నన్ను పట్టుకొని చూద్దామంటాడు. అంటే నేను ఆత్మస్వరూపుడని, నన్ను ఎలా పట్టుకుంటావు, నువ్వేమనుకుంటున్నావు, నన్ను చూసి దేహం అనుకుంటున్నావు, కానీ నేను దేహాన్ని కాదు. అలెగ్జాండర్ ఎందుకు మారిపోయాడు? అలెగ్జాండర్ ఇన్ని దేశాలు తిరిగినా భారతదేశంకి వచ్చి ఎందుకు మారిపోయాడు? ఇక్కడ ఉన్నటువంటి తత్వాన్ని చూసి మారిపోయాడు. ఇప్పుడు మీరు చూసినట్లయితే జూలియా రాబర్ట్స్, ఫేస్బుక్ జుకెన్బర్గ్, తర్వాత ఈయన ఏమన్నారు బిల్ గేట్స్, వీళ్ళందరూ కూడా కంచి ధామ్ అని చెప్పేసి అల్మోరా డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట, మీకు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లోపల. అక్కడికి వెళ్ళి అక్కడ దీక్ష తీసుకుని వచ్చిన వాళ్ళు కదా వీళ్ళందరూ. ఎంతో మంది ఫారినర్స్ అక్కడ దీక్ష తీసుకున్నారు. పిల్లల పేర్లు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది, లెక్కలేనంత మంది మార్చుకున్నారు. హిందూ ధర్మంలోకి వచ్చిన వాళ్ళు లెక్కలేనంత మంది. సో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను హిందువుగా మారడానికి కూడా కారణం అలాంటి ఒక కన్వర్టెడ్ వ్యక్తి. సో నిజమైన హిందువుగా మారింది నేను, అంతే కదా. అప్పటి వరకు ఏదో అందరిలాగా దండం పెట్టుకుని దొంగ భక్తుడు అనమాట. సో అలాంటిది సడన్ గా నాలో మార్పు రావడానికి కూడా అలా మారినటువంటి ఒక వ్యక్తి, కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి ఒక క్రిస్టియన్, అతను చూసి మన ధర్మం గురించి మాట్లాడుతుంటే తప్పదు మన ధర్మం గురించి తెలుసుకోవాలని చెప్పి ఇటువైపు వచ్చేసాం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ధర్మము ఎక్కడ ఉన్న ధర్మమే అయితే ఆగిపోయింది సార్ మీరు వాయిస్. హలో, కట్ అయినట్టుంది కదా, కట్ అయిందా? బాగా ఇప్పుడు బాగానే ఉంది. హలో, వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుందా? మధ్యలో ఒక్క సెకండ్ కట్ అయింది. సో కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తము ధర్మమే, వేరే గెలాక్సీలలో కూడా ధర్మం ఉంది. కానీ మనకి ఇక్కడ పాటించగలిగే సులువైనటువంటి ధర్మాన్ని ఇచ్చినప్పుడు దేవుడు అది మనం పాటించాలి అంతే. వేరే వాళ్ళు మనకంటే గొప్పగా పాటించిన వాళ్ళు ఎంతమందో. వివేకానందుడు వేరే దేశాలలో తిరుగుతూ మన ధర్మంలో ఎందుకు ఇలాంటి ప్రేమ లేదు, ఆయనకి హిందూ ధర్మం గురించి సర్టిఫికేట్ ఇవ్వడానికి చివరికి ఒక క్రిస్టియన్ ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ హిందూ ధర్మ అని చెప్పేసి. షికాగో వెళ్ళిన వాళ్ళందరూ కూడా అది చూస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. షికాగోలో ఆయన పేరు మీద ఉన్న హాల్ చూస్తే, ఆయన మాట్లాడినటువంటి హాల్ చూస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఆయన స్పీచ్ అలా రాసి పెట్టింది అక్కడ. షికాగో ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్. అక్కడ చూస్తుంటే అనిపిస్తుంది ఇక్కడ కదా మన ధర్మం నిలబడింది ప్రపంచ వ్యాప్తంగా. ఆ తర్వాత ఆయన షికాగోలో స్పీచ్ ఇచ్చిన తర్వాత కొన్నేళ్ల పాటు ఎప్పుడు మతాల సభలు జరిగినా వివేకానంద స్పీచ్ పెట్టేవాళ్ళు, పెట్టేసి కావాలని చెప్పి లాస్ట్ లో పెట్టేవాళ్ళు, సో దట్ దే కెన్ డిటైన్ ఎవ్రీబడి. ఆ మిగతా మతాల వాళ్ళు మాట్లాడుతున్నామని అయిపోయింది, వచ్చేసింది వివేకానందునికి. కొద్దిసేపట్లో అందరూ సపోర్ట్ కొట్టేసరికి మళ్ళీ వేరే మతం వారిని పిలిచి మాట్లాడనేవాళ్ళు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మళ్ళీ అవగానే వచ్చేసాడు వివేకానంద, అదిగో స్టేజ్ మీద పక్కనే ఉన్నాడు, కనిపిస్తున్నాడా అని చెప్పేసి మళ్ళీ ఆయన వచ్చి మాట్లాడగానే గంభీరమైన ఆయన గొంతు వినగానే జనాలందరూ మంత్రం ముగ్ధులైపోయేవాళ్ళు. సేమ్ విత్ పరమహంస యోగానంద. వీళ్ళందరూ మహానుభావులు. వీళ్ళు ఎన్ని నేను అదే అంటున్నాను అనమాట. కొంతమంది నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను చూడండి, దయానంద ఆశ్రమము, శివానంద ఆశ్రమము, రామకృష్ణ మఠము, గీతా ప్రెస్,
వీళ్ళందరూ మన దేశానికి చేస్తున్న సేవ అమోఘం. వాళ్ళని చూసిన తర్వాతే నా లోపల అసలు నిజంగా అంటే అసలు మన ధర్మ భావం అనేది ఏర్పడింది వీళ్ళని చూసిన తర్వాతే. జై శ్రీకృష్ణ. కాబట్టి ఎక్కడ పుట్టినా కూడా ధర్మం ధర్మమే. మనం జై అదృష్టవంతులం, శ్రీకృష్ణ అది సార్. ఉపయోగించుకోవాలంతే. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. మన దేశం నుంచి దండిబట్ల విశ్వనాథ శాస్త్రి ఒక ఆయన ఉన్నారు కదా సార్, ఆయన జర్మనీకి వెళ్ళి కూడా చాలా చేశారంట వేదాధ్యయనం ద్వారా. ఈ ఆ, ఈ బాంబులు ఉంటాయి చూడండి సార్, బాంబులు తయారు అణుబాంబులు. చేస్తారు. అణుబాంబులు. వాటి ఒత్తిడి వలన దేశమంతా వాళ్ళ జర్మనీ దేశమంతా ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన ఈ వేదాధ్యయనం ద్వారా కొన్ని మంత్రాల ద్వారా ఆ జర్మనీ దేశాన్ని చాలా కాపాడారంటే సార్ ఆయన. అయి ఉండవచ్చు. అది నాకు అంటే పేరు విన్నాను కానీ నాకు కథ తెలియదు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ఈ రోజు యాజ్ వి స్పీక్, ఇప్పుడు ఈ క్షణంలో మన గ్రంథాలలో ఎక్కువ గ్రంథాలు జర్మనీలో ఉన్నాయి. మన గ్రంథాలు నైమిషారణ్యంలో కొన్ని ఉన్నాయి. నైమిషారణ్యంకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? హలో, నిద్రపోయిన వాళ్ళు ఒకసారి లేవండి. నైమిషారణ్యంలో కూడా మనము మన బుక్స్ చూడొచ్చు, కానీ చాలా కొద్దిగానే ఉన్నాయి. మిగతావన్నీ కూడా జర్మనీలో ఉన్నాయి. ఆ జర్మనీ లైబ్రరీలలో, జర్మనీ యూనివర్సిటీస్ లోపల యూ కెనాట్ ఈవెన్ టేక్ ఫొటోస్ ఆఫ్ దెమ్. రీసెర్చ్ వెళ్ళి చేసుకోవచ్చు మీరు, కానీ మీరు దాన్ని బయటికి తీసుకొస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పటికి కూడా ఇండియా జర్మన్ ఒకటే కదా. మనకు మీకు ఇంతకుముందు చెప్పాను, ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ లాంగ్వేజెస్ అని చెప్పి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 72 కేటగిరీస్ చేశారు. అందులోపల ఆ 72 కేటగిరీస్ ఆఫ్ లాంగ్వేజ్ లో అన్నిటికంటే పెద్ద కేటగిరీ మనది ఇండో యూరోపియన్ గ్రూప్ అన్నమాట. ఇండో యూరోపియన్ గ్రూప్ లోపల మళ్ళీ 2 గ్రూప్స్ ఉన్నాయి, ఇండో ఇరానియన్ గ్రూప్, యూరోపియన్ గ్రూప్. ఈ రెండు కూడా సేమ్. ఇండో ఇరానియన్ మొత్తం సేమ్, 100% సేమ్. ఇండో యూరోపియన్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం సేమ్. ఇప్పుడు మనలోంచి జర్మన్ లాంగ్వేజ్ మనకు కూడా సంస్కృతంలో ఉన్నట్టుగా ఏకవచనం, ద్వివచనం, బహువచనము, వస్తువులు అన్ని సేమ్. మనకు క్యాటివ్ కేసు, జెనటివ్ కేసు అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన సంస్కృతంలో ఉన్నట్టే ఉంటాయి. మళ్ళీ పదాలు మదరు, ఫాదరు, బ్రదరు అన్ని మూన్, మాంట్ అంటారు, అన్ని సేమ్. మళ్ళీ దీంట్లోంచి ఆంగ్లో సాక్సన్, కొద్దిగా మీరు స్కాట్లాండ్ ఇలా దారి ఇలా స్ట్రైట్ గా వెళ్ళి జర్మనీ నుంచి కొద్దిగా పక్కకి వెళ్ళి సముద్రం పక్క నుంచి స్కాట్లాండ్ లోపల ఇంగ్లీష్ వచ్చింది, ఆంగ్లో సాక్సన్. మళ్ళీ అక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్ళారు అనుకోండి, మీకు అక్కడ నార్వే, స్వీడన్, డెన్మార్క్, వాటి లోపల మన భాష డెవలప్ అయింది. సో నిజం చెప్పాలంటే సంస్కృత భాష వీటన్నిటిలో డెవలప్ అయింది. నో డౌట్ అబౌట్ ఇట్. హిందూ ధర్మమే అన్ని చోట్ల ఉంది. ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఎవరు శాస్త్రవేత్తలు లేరు కాబట్టి మనం ఇండో యూరోపియన్ గ్రూప్ అని ఒక గ్రూప్ లో ఉండిపోయాం. బట్ యాక్చువల్ గా చెప్తే మన గ్రూపే మిగతా ప్లేస్ లకు కూడా వ్యాపించింది. అందుకే మన గ్రూప్ లో మన వాళ్ళు చెప్పినటువంటివే ఇప్పుడు క్రిస్టియన్స్ లో ట్రినిటీ అంటారు. ట్రినిటీ అంటే ఏంటి? ఈ సృష్టి స్థితి లయ చేసే వాళ్ళని ట్రినిటీ అంటారు. సో ఇట్లాగే మనవి వేరే భాషల్లోకి వెళ్ళాయి, అబ్సల్యూట్లీ వెళ్ళాయి. మనతో సమానంగా ఓల్డ్ గా ఉన్నవి గ్రీకు, ఇదొకటి గ్రీకు మతం. వాళ్ళకు కూడా మనలాగే స్వర్గము, నరకము, దేవుళ్ళు, దేవతలు కొన్ని తప్ప మిగతావన్నీ కూడా హిందూ ధర్మం నుంచి వచ్చినవే. అయితే ఏదైతే ఏంటి, మన దగ్గర దేవుడికి నేర్చుకునేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా కూడా మన ధర్మాన్ని ఇప్పుడు అందరూ కూడా రెస్పెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం గర్వపడాలి. మనం ఎన్నో దేశాలలో కూడా మన ధర్మం ఇంత బాగా తీసుకెళ్ళినప్పుడు మనకే ముందు ధర్మం తెలియాలి. మనకు ధర్మం తెలియాలంటే ఏం చేయాలంటే చలో భజన చేయ, విఠల విఠల గోవింద గోవింద విఠల విఠల. ఇప్పుడు అందరూ అక్కడితో ఆపేస్తున్నారు. ఇది దేవుడు ఇచ్చాడు, దీనికి మనం పదును పెట్టాలి అని ఆలోచిస్తే దేవుడు దొరుకుతాడు. ఆలోచించకుండా పుణ్యం కావాలి నాకు, ఇది చేస్తే మంచిది. ఏం మంచిది? నా రోగాలు తగ్గుతాయి, పెళ్లి కాని వాడికి పెళ్లి అవుతుంది, పెళ్ళైన వాడికి 3 పెళ్లిళ్ళు అవుతాయి. ఇక్కడ ఆగిపోతున్నాం మనం. నా కొడుకు ఉద్యోగం వస్తుంది, కూతురికి చదువు వస్తుంది, నా పక్కింటోడు చచ్చిపోతాడు. సో ఇవి ఏవైతే కోరికలు కోరుకుంటున్నామో మనము, ఈ కోరికల వల్ల ఏమైపోతుంది, మనం దేవుడికి దూరం అయిపోతున్నాం. కానీ ఆలోచనతోటి కనుక దొరికేటటువంటి ధర్మము అన్నిటికంటే కూడా గొప్పది. ఆ ధర్మాన్ని మనము తెలుసుకుంటున్నాం ఇలాగా. కాబట్టి మీరు చెప్పినటువంటి ఇన్సిడెంట్ అయి ఉండవచ్చు, తప్పకుండా అయి ఉండవచ్చు. మన హిందూ ధర్మంలో ఉన్నవి ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా మనం, 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకే వినయగలిగే శక్తి ఉంటే చెవులకి, 25,000 వరకు మన వేద మంత్రాల యొక్క ఘోష వినిపిస్తుంది, ఫ్రీక్వెన్సీ, సైకిల్స్ పర్ సెకండ్. సో కాబట్టి అన్డౌటెడ్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనది సైంటిఫికల్లీ ప్రూవెన్ రిలీజన్, అందులో దెర్ ఇస్ నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? వచ్చే వారము అద్భుతమైనటువంటి దీన్ని ప్రారంభించుకుంటాము. మళ్ళొక్కసారి చెప్తున్నాను,
రేపు భజగోవిందము మోహన్ తగ్గించుకునేటటువంటి అద్భుతమైన విషయాలు, ఇప్పటివరకు తెలుసుకున్న విషయాల యొక్క పునశ్చరణ, కొత్త విషయము రేపు నేర్చుకుంటాము. ఇలాగే ఉంటుంది క్లాసు. బుధ, గురు, శుక్ర, శని 4 రోజుల లోపల తపోవన్ మహారాజు హిమాలయ యాత్రల గురించి తెలుసుకుందాం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మహారాజ్ అంటే యోగానంద గారు గురువు గారండి? కాదు 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 కాదు. పరమహంస యోగానంద గురువు గారి పేరు యుక్తేశ్వర్. యుక్తేశ్వర్ గారి గురువు పేరు లహరి మహాశయుడు. లహరి మహాశయుడు గురువు పేరు మహావతార. అట్లా మీరు దాంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. తపోవన్ మహారాజు సెపరేట్. తపోవన్ మహారాజు, కాళీ కంబ్లీవాలా, తర్వాత శివానంద, దయానంద, వీళ్ళంతా కూడా దే ఆర్ లెజెండ్స్ ఆఫ్ దేర్ టైం. అంటే మనకి ఒక యోగి కథలో ఉన్నాయి కదా సార్, ఒక యోగి కథలు అన్ని. ఒక యోగి ఆటోబయోగ్రఫీ లోపల ఉన్నటువంటివే ఇవి. ఇప్పుడు పరమహంస యోగానంద ప్రజ్ఞాన మెషిన్ అంటారు. ఈ ప్రజ్ఞాన మెషిన్ వాళ్ళదే క్రియాయోగం. ఈ క్రియాయోగము శ్రీకృష్ణుడి యొక్క క్రియాయోగానికి దగ్గర మనం ఉత్తర గీతలో నేర్చుకున్న క్రియాయోగం ఉంది కదా, అదే ఇందులో ఉంటుంది అన్నమాట. అదే పరమహంస యోగానంద గారు తీసుకొచ్చినటువంటిది. ఓకేనా? ఆపేనా? ఇంకా రేపు మళ్ళీ రాత్రి 9 గంటలకు కలుద్దాం. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు, కొద్దిగా పని మీద వెళ్తున్నాను ప్రతిరోజు. మాక్సిమం 5-10 నిమిషాలు నేను మెసేజ్ పెడతాను ఒకవేళ లేట్ అయ్యేటట్టయితే. సరేనా? అందరూ కాస్త ఓపికగా ఉండండి, చక్కగా భోజనం చేసి ప్రశాంతంగా కూర్చోండి. అనవసరమైన తొందర, హడావిడి, ఆలోచన చేయకుండా. అయిపోయింది, జీవితం అంతా పోయింది. ఈ మిగిలిన కొద్ది జీవితాన్ని చక్కగా కాపాడుకుందాం. ఓకేనా? అందరికీ కూడా భగవంతుడు ఆలోచన చేయగలిగేటటువంటి హృదయాన్ని అందిస్తాడని, ఆలోచన ద్వారా భగవంతుడిని నిర్వాణ దశను చేరుకునే స్థాయికి ఆయన మనల్ని తీసుకెళ్తాడని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి. రేపు రాత్రి 9 గంటలకు భజగోవిందం ద్వారా పునర్దర్శనం. జయ కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.